హలో అండి, అందరికీ నమస్కారం. మురారి మూవీ ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ మూవీ. ఎన్నిసార్లు చూసినా ఆ ఫ్రెష్ ఫీల్ అన్నది ఉంటుంది. అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నామన్న ఫీల్ ఖచ్చితంగా అందరిలో కూడా కలుగుతుంది. అండ్ అలానే ఆగస్ట్ 9న రీసెంట్గా రిలీజ్ కూడా అయ్యింది మూవీ. సో థియేటర్స్లో ఇంకా ఫ్యాన్స్ చేసిన హడావిడి మామూలుగా లేదు. మనందరం కూడా దాన్ని విట్నెస్ చేశాము. ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకు వేసి అసలు ఆ అలనాటి రామచంద్రుడు సాంగ్కి థియేటర్లో పెళ్లి కూడా చేసుకున్నారు అనే న్యూస్ కూడా మనం చూడడం జరిగింది. సో ఎస్, అపార్ట్ ఫ్రమ్ అంటే దీన్ని పక్కన పెడితే ఇంకా జనరల్ ఆడియన్స్ కావచ్చు, ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, థియేటర్లో నిజంగా పండగే చేసుకున్నారు. ఆ మూవీ రిలీజ్ టైంలో అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పటికీ 23 years కంప్లీట్ అయింది మూవీ రిలీజ్ అయ్యి. 2001లో మురారి మూవీ రిలీజ్ అవ్వటం జరిగింది. అండ్ ఈ 23 years కంప్లీట్ అయిన సందర్భంగా, స్పెషల్లీ మూవీ రిలీజ్ అయిన సందర్భంగా ఆ మూవీ గురించి మనతో పాటు బోలెడన్ని విశేషాల్ని, ఇంట్రెస్టింగ్ థింగ్స్ని షేర్ చేసుకోవడానికి మురారి మూవీ డిఓపి రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా, హాయ్ హాయ్. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఫైన్. సో రీసెంట్గా రిలీజ్ హంగామా ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఇట్స్ బీన్ 23 years. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ మూమెంట్. ఎందుకంటే సుదర్శన్లో 9th మొన్న రిలీజ్ అయింది. 23 years ముందు అదే థియేటర్లో అదే షోకి అది ఆల్మోస్ట్ ఒక 3-4 సీట్స్ అటు ఇటుగా మళ్ళీ చూసాం. ఐ ఫెల్ట్ వెరీ ఎక్సలెంట్. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ మూమెంట్ ఐఎమ్ రియలీ ఎంజాయిడ్. అసలు మురారి మూవీ గురించి అయితే అసలు బోలెడన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. నిజంగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా మాట్లాడుకోవచ్చు సార్. అసలు అందరికీ అంత డీటెయిల్గా రిజిస్టర్ అవుతుంది. అసలు స్టోరీ కావచ్చు, సీన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎవరికి అవుట్ ఆఫ్ ద మైండ్ వెళ్ళదు. 23 years అయినా సరే ప్రతి ఒక్కళ్ళకి డెఫినెట్లీ అన్ని రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. అయినో బోలెడన్ని థింగ్స్ అయితే ఉన్నాయి మీతో మాట్లాడడానికి. సో నాకు అనిపించిన క్వశ్చన్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఈరోజు. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఆల్మోస్ట్ 10 days పడుతుంది. అంత ఎక్స్పీరియన్స్ ఉంది. 100 films ఆల్మోస్ట్ క్లోజ్గా చేశాను. ఆ 100 films ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఈ ఒక్క సినిమాకి అంత ఉంది. మై గాడ్, ఫ్యాంటాస్టిక్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎనీథింగ్ యూ ఆస్క్ మీ, ఎనీథింగ్. సో మొత్తానికి అయితే క్లోజ్ టు 100 movies కంప్లీట్ చేసుకున్నారు డిఓపిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు దానికి హార్టీ విషెస్ ఫ్రమ్ మనా స్టార్స్. థ్యాంక్ యూ. సో టు టాక్ అబౌట్ మురారి, అసలు ఫస్ట్ మీకు ఈ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను ఈ సినిమాకి ముందు నీ కోసం అనే సినిమా చేసేసి శ్రీను వైట్లది ఫస్ట్ పిక్చర్, రవితేజ గారి. ఆ సినిమా లోయెస్ట్ బడ్జెట్ ఫిలిం. ఆ సినిమా రషెస్ చూసి కృష్ణవంశీ గారు నాకు ఆఫర్ చేశారు. సో ఆ సినిమా బాగా నచ్చింది. అదేంటంటే వీళ్ళు వంశీ గారు ఒక సినిమా చేశారు నాగార్జున గారితో. ఆ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో కింద షూటింగ్ చేసి అది మౌంటైన్లా క్రియేట్ చేసి రెయిన్ అంతా చేశారు. ఆ సెట్ డ్యామేజ్ అయిపోయి రూయిన్ అయిపోయింది. అందుట్లో మేము ఒక సాంగ్ తీసాం. హీ లైక్ దట్ కాన్సెప్ట్ అండ్ ఆ సాంగ్ చూసి నన్ను ఆఫర్ చేసి పిలిచారు. దట్స్ హౌ చేస్తానని చెప్పి ఒక మధ్యాహ్నం ఒక ఆఫ్టర్నూన్ నాకు ఫోన్ వచ్చింది. కృష్ణవంశీ గారు అంటే ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్ కదా. సో నాకు 2 o'clock ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి రాంప్రసాద్ నువ్వు ఆఫీస్కి వస్తే ఒకసారి నీతో మాట్లాడదాం అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ప్రతి వాళ్ళకి ఉంటుంది. వంశీ గారు ఆ రోజుల్లో నిన్నే పెళ్ళాడుతా ఇవన్నీ చేస్తున్నారు కదా. సో నాకు రాగానే నేను సాయంకాలం 4 వస్తానండి అన్నాను. నీకు బుద్ధి ఉందా? ఆఫర్ చేసి వంశీని ఫోన్ చేసి రారా అంటే చెప్పి వెంటనే వెళ్ళడం. సో అక్కడి నుంచి నన్ను ర్యాగింగ్ మొదలెట్టాడు ఆయన. అమ్మో, అసలు సినిమా మొత్తం నేను ఒక నా ఐతో ఒక పక్కన షూట్ చేస్తుంటే ఒక పక్క నుంచి ర్యాగింగ్ నన్ను మొత్తం అందరం. ఇట్స్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు చెప్పాలంటే 1,00,000 ఉన్నాయి దాని గురించి. దట్స్ హౌ ఐ గాట్ ద ఆఫర్. అలాగా స్క్రిప్ట్ వినడం, తర్వాత ముందుకెళ్ళాం. తర్వాత కొంచెం మధ్యలో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నేను యుఎస్ వెళ్ళాను.
యుఎస్ వెళ్ళి అక్కడ ఒక సినిమా లొకేషన్స్కి వెళ్ళాం. అది ఏమిటి, అది పోస్ట్ పోన్ అవ్వగానే నాకు ఇక్కడ ఇండియా నుంచి ఫోన్ వచ్చింది, ఇమీడియట్గా మనం స్టార్ట్ చేస్తాం అని చెప్పి. యుఎస్ నుంచి రావడం, డైరెక్ట్గా షూటింగ్ దిగాం. దట్స్ అలా స్టార్ట్ అయింది అసలు. ఓకే. మురారి ఎన్నో మూవీస్ సార్ మీకు? అప్పటికి నాకు తెలిసి 7th ఫిల్మ్ ఆర్ 8th ఫిల్మ్. సో నీకోసం మూవీ క్రూషియల్ రోల్ ప్లే చేసింది అయితే మీకు టు గెట్ మురారి వంశీ గారికి ఆపర్చునిటీ. బాగా నచ్చింది. దానికి ముందు కూడా ఒక సినిమా ఈవి సత్యన్ గారి సినిమా చేశాను. దాని తర్వాత వెంటనే సినిమా చాలా బాగుంది అని ఒక సినిమా చేశాను. అది చేసిన తర్వాత అది మంచి పెద్ద హిట్ ఆ సినిమా. దాని తర్వాత వెంటనే స్టార్ట్ అయిన సినిమా ఇదే. సార్ అంటే మీకు ప్యాషన్ తోటి వచ్చారా ఇక్కడ డిఓపి సైడ్, మూవీ సైడ్, ఆర్ ఎనీ ఫిలిం బ్యాక్గ్రౌండ్ దట్ యు హావ్ గాట్? యాక్చువల్గా అది ప్యాషన్ ఎలాగో ఉందండి. సినిమాటోగ్రఫీ అంటే యాక్చువల్గా ఐ వాంట్ బికమ్ పైలట్ ఓకే అవ్వాలనుకున్నా, బట్ అది ఆ రోజుల్లో వెరీ ఎక్స్పెన్సివ్. సో ఆర్ట్ ఫామ్లో నాన్నగారు హీరో కృష్ణ గారు మేకప్ మ్యాన్. సో అట్లా నాకు ఆ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా విఎస్ఆర్ స్వామి గారు అని ఆయన పెద్ద కెమెరామెన్, వెరీ సీనియర్ మోస్ట్ కెమెరామెన్. ఈయన కృష్ణ గారి సినిమాలే 150 సినిమాలు చేశారు, గ్యారంటీగా చేశారు. అక్కడ ఆయన దగ్గర ట్రైన్ అయ్యి అట్లా సినిమాలోకి ఎంటర్ అయ్యాను. సో నేను ఎప్పుడు ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అప్పుడు మణిరత్నం గారి సినిమాలు అవి చూడటం, ఆ ట్రెండీగా ఉండాలి, ఎంతసేపు మనం ట్రెండ్గా చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. దట్స్ వాట్ నా ఇంట్రెస్ట్ అట్లాగా దీంట్లోకి వచ్చేసాయి. సార్ ఇప్పుడు వి ఆల్ నో అంటే జనరల్గా ఐడియా ఉంటుంది చాలా మందికి, ఇప్పుడు మూవీలో షార్ట్స్ అన్నవి ఆర్డర్ వైజ్ ఏం తీయరు అంటే అన్ని ఎడిటింగ్ లో మనకు అన్ని క్లబ్ అయ్యి స్టోరీ అన్నది ఫామ్ అవుతుంది. సో అలాగా అంటే మురారి మూవీలో మేము చూసేది ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి ప్రకాష్ రాజ్ గారి సీన్ చూస్తాం విత్ బ్రిటిషర్స్, వెళ్ళి ఆ గుడిలో విగ్రహం తీయటం అదంతా కూడా. బట్ షూటింగ్ అప్పుడు ఫస్ట్ ఏ షాట్ జరిగిందండి? యాక్చువల్గా మామూలుగా ఏంటంటే సినిమాలన్నీ డిజార్డర్లో తీస్తాం. అంటే మనకి ఒక స్టోరీ మీరు చూసేటప్పుడు ఆర్డర్లో ఉంటుంది కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి సీన్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత లాగా ఏ రకంగా వాళ్ళ ఒక స్టోరీ లైన్ ఒకటి ఉంటుంది. మేము షూటింగ్ అట్లా చెయ్యం. మేము ఫస్ట్ హాఫ్లో ఎక్కడో ఉన్న సీన్లు మేబీ స్టార్ట్ అవుతాయి, అంటే షెడ్యూల్స్ అట్లా వేస్తారు. యాక్చువల్గా నాకు తెలిసి ఫస్ట్ టైం ఐ డోంట్ నో, మరి కొన్ని సినిమాలు జరుగుతాయో తెలీదు, ఈ సినిమా ఆర్డర్లో తీసాం. మీరు ఏదైతే సినిమాలో ఫస్ట్ సీన్ ఉందో అదే సినిమాలో బిగినింగ్లో మేము షూట్ చేసింది. అంటే ప్రకాష్ రాజ్ గారు మీరు సినిమాలో ఏదైతే ఫస్ట్ రీల్లో ఫస్ట్ షాట్ ఏదో ఉంటుందో షూటింగ్ కూడా అదే స్టార్ట్. ఆయనకి యాక్చువల్గా ఓపెనింగ్ మార్నింగ్ 6 o'clockకి షాట్ తీయాలి వంశీ. ఈయనతో ఏంటంటే అస్సలు 7 o'clock 6 o'clock అనే టైం పెట్టేస్తాడు. మీరు మనం ఎట్లయినా వచ్చేయాలి ఇంకంతే. నేను ఏంటంటే రెగ్యులర్గా కమర్షియల్ అప్పటికే 8 సినిమాలు చేస్తాను. నాకు ఒక మన కార్ వస్తుంది రావాలని మనం రెడీ అయ్యి, నేను చాలా సిన్సియర్గా ఉంటాను. ఓకే, రెడీ అయిపోయి కూర్చున్నాను. 5 o'clockకి మార్నింగ్ సినిమా ఓపెనింగ్. నేను 5ంటికి 4:30కి లేచేసి రెడీ అయిపోయాం. ఏంటంటే బాబు వద్దుటే ఓహో ఈ సినిమా ఎట్లాగే జరుగుతుందేమో అని, ఎందుకంటే వంశీ గారు పెద్ద సెటప్ మంచి. సరే రెడీ అయిపోయిన తర్వాత కార్ వచ్చి చాలా లేట్గా వచ్చింది. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ కాదు కదా. సో కార్ వచ్చినప్పుడు ఎక్కెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ అన్ని సెటప్లు చేసేసారు, లైటింగ్ ప్యాటర్న్ అంతా చేసి కెమెరాలు పెట్టేసి, ఇదేంటో బాబు మనం రాకుండా వీళ్ళు కెమెరాలు అన్ని పెట్టేశారు అనుకుంటే, వంశీ చూసి నేను వచ్చి గబగబా పరిగెత్తి వెళ్ళి, ఏంటి వంశీ నేను రాకుండానే మొన్న సెట్ చేశారంటే, అవునరా అవును నువ్వు మహారాజు కదా, షూటింగ్ లేట్గా వస్తావు కదా అంటే, లేదు వంశీ నా కారు లేట్గా వచ్చిందంటే, నీకు సొంత కారు లేదా, రాకూడదా? అలాగ ఒక డిసిప్లైన్. ఆ సినిమాకి మా కారు వచ్చినా రాకపోయినా వీ షుడ్ బి దేర్ ఇన్ ది సెట్. ఫస్ట్ డే జోల్ట్ నాకు. అప్పటి నుంచి కారు వచ్చిందో రాకపోయినా లొకేషన్ ఉంటే పరిగెత్తి వెళ్ళడం మా సొంతగా. మీ కార్లు ఉన్నాయి కదరా, సంపాదించుకున్నారు కదా, వస్తే తప్పేమిటి. సో యాక్చువల్గా దీంట్లో నేను చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, యాక్చువల్గా సినిమాకి డిఓపిగా చేసి అంటే నా ఎక్స్పీరియన్స్, నా ఆర్ట్ కంటే కూడా నేను ఎక్కువ నేర్చుకున్నాను సినిమాలో. ఎక్స్ట్రాడినరీ లర్నింగ్ సిస్టమ్ అండి. మరి అది ఏంటో, మరి తనలో ఉండే స్పెషాలిటీ, వంశీ గారిలో ఉండే స్పెషాలిటీ ఎక్స్ట్రాడినరీ. నేను సినిమాటోగ్రఫీ చేయడం కంటే నేను ఎక్కువ నేర్చుకున్నాను సినిమాలో.
అదే ఇప్పటిదాకా ఇప్పుడు లెజెండ్ కానీ అఖండ కానీ ఆది కానీ అతను ఒకడే కానీ ఇట్ ఈస్ ఓన్లీ రూట్స్ ఫ్రమ్ ది మురారి 100%. ఓ మై గాడ్, అట్లాగా సినిమా ఆర్డర్లో తీసాం. తర్వాత ఇంకొక స్పెషల్ ఏంటంటే నేను ఇంకోటి చెప్దాం అనుకున్నాను. మామూలుగా సినిమాలు ఇప్పుడు మనం చేస్తుంటే సాంగ్స్ ఎట్లా వస్తాయండి, సాంగ్ మనం తీస్తూ ఉంటాం, ట్రాక్ ఒక రఫ్ ట్రాక్లో ఎవరో ట్రాక్లో పాడుతుంటారు, మన సినిమా చేసిన తర్వాత ఫైనల్లోనే ఇప్పుడు ఒరిజినల్ సౌండ్ ఒరిజినల్ మిక్స్ తోటి వస్తుంది. బట్ మురారి యొక్క మొన్న నేను రిలీజ్లో చూస్తుంటే మొత్తం స్టాండింగ్ ఓవేషన్, ఎవ్రీ సాంగ్ నాకు కూర్చొని మనకు కనిపించట్లేదు థియేటర్, అందరూ లేచి నుంచుని అంత అప్లాజ్ సాంగ్కి చూస్తే నా పక్కన మిస్సెస్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నప్పుడు ఆవిడ చూసి షాక్, ఏంటి సార్ ఇది ఇంత అప్లాజ్ అంటే, నో వన్ ఇస్ సిట్టింగ్ అట్ ద చైర్స్, ఎవ్రీబడి స్టాండింగ్. అంత ఫీల్ ఎలా అంటే అండి, మనకి సాంగ్స్ వస్తాయి, సాంగ్ లాస్ట్లో కానీ మనకి తెలియదు. ఈ పిక్చర్కి మణిశర్మ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే అన్ని సాంగ్స్ కంప్లీట్ వర్షన్ మిక్స్ అయ్యి మనకి సాంగ్స్ చేతిలో ఉన్నాయి. ఇట్స్ అ వండర్. యాక్చువల్గా ఏంటంటే ఈ మై షూటింగ్ స్టార్ట్ అయ్యి కొంచెం రోజులు, ఒక 20 రోజులు 30 రోజులు జరిగిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది, తర్వాత ఇంకో సాంగ్ వస్తుంది. అలా కాకుండా ఈ సినిమాకి ముందే, సినిమా షూటింగ్కి ముందే మొత్తం అన్ని సాంగ్స్ వచ్చాయి. నేను వంశీ, ఇప్పుడు యాక్చువల్గా వంశీ వచ్చి యూస్ టు టేక్ మీ, నా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకుని తన కారులో, తనకేంటంటే 4ంటికి 3ంటికి లేచేస్తాడు ఆయన. ఇంకా సినిమా అంటే ఈ కీప్స్ ఆన్ ట్రావెల్, అసలు మైండ్లో తిరుగుతూనే ఉంటుంది తనకి. తన ఇంటికి వచ్చి ఇలా ఫ్రంట్ సీట్లో పడుకునేవాడు. నా కారు వచ్చిందేమో, వంశీ వచ్చాడు, గబగబా పరిగెత్తుకుని వచ్చి ఎక్కేవాడిని. కారు ఎక్కిన తర్వాత ఈ పాటలు పెట్టేవాడు, ఈ సాంగ్స్ ప్లే చేసేవాడు. సాంగ్స్ ఒకదాని తర్వాత ఒకటి, అది ఒక లూప్ లాగా అయిపోగానే మళ్ళీ అన్ని సాంగ్స్. నాకు వెనక పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి నేను సెంటర్లో కూర్చుని ఇలా వింటూ ఉండేవాడిని, లౌడ్గా వినిపించేవాడు. నేను వంశీ కొంచెం సౌండ్ తగ్గించి వంశీ అంటే, ఒరే వినరా, సాంగ్స్ వింటే మంచి ఫీల్ వస్తుంది, చూడరా నెక్స్ట్ 20 years తర్వాత ఈ సాంగ్స్ గురించి మాట్లాడతారు అని ప్రతిరోజు చెప్పాడండి. ఎంత నిజం అండి, ఎంత నిజం. నాకు మొన్న చూస్తుంటే ఒక్క సెకండ్ అట్లా కంట్లో నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని నిజాలు దాంట్లో ఉన్నాయి, ఎంత ట్రూత్ ఉంది తను చెప్పేవాడు. అప్పుడు అనుకున్నాను, అమ్మా అసలు దెర్ ఇస్ నో వర్డ్. అండ్ అందులోనూ ప్రతి సాంగ్ కూడా హిట్ సార్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఈ సాంగ్ బాగోలేదు, ఈ సాంగ్ బాగుంది, అలా ఏం లేదు, ఎవ్రీ సాంగ్ ఈజ్ అ హిట్. అదే మీకు చెప్పాను కదా, ఇప్పుడు ముందు సినిమా సాంగ్స్ రికార్డ్ అవ్వటం అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు జరగలేదని అని చెప్పాలి కంప్లీట్గా. ఆల్ సాంగ్స్ సినిమా ముందే రెడీ అయిపోయినాయి. సో ఎవ్రీ డే వంశీ యూస్ టు లిజన్ ఆల్ ది సాంగ్స్, ఎక్కడ పేస్ చేయాలి, ఎక్కడ కొంచెం అక్కడక్కడ ఫ్యామిలీ షాట్స్ ఉంటాయి. తను షూటింగ్ చేసేటప్పుడే అప్పుడప్పుడు ఒక 1 hour 1.5 hour ఆపి ఆ సాంగ్కి సంబంధించిన షాట్స్ తీసాడు. సో హీ హాజ్ ద స్క్రిప్ట్ కంప్లీట్గా తనకి. యాక్చువల్గా చాలా సందర్భాల్లో నేను మామూలుగా సీన్స్ ఉంటాయి కదా, సీన్స్ రాసి ఉంటాయి, ఫ్యామిలీ సీన్స్ అని అడిగితే తన దగ్గర ఫుల్ సీక్వెన్స్గా ఉండదు. నేను ఒకరోజు మామూలుగా ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే మనకు అన్ని సీన్స్ చెప్పడం, ఇక్కడ వీళ్ళు నుంచి ఉంటారండి, ఇక్కడ అది నుంచి ఉంటారు, ఇక్కడ ఈ సీన్ జరుగుతుంది, ఈ షాట్ జరుగుతుంది, అది డైలాగ్ అదే ఉండదు. నేను ఒక రోజు మామూలుగా వంశీ వాళ్ళ ఏంటి సీన్, మామూలు ర్యాగింగ్లో ఇదొక పార్ట్, నన్ను ఎప్పుడు వెనక నుంచి లాగుతూ ఉండేవాడు తను, అంటే ఏడిపించడం నన్ను. తనకి అదొక చమత్కారం అన్నమాట, సెట్లో హుషారుగా ఉండి నన్ను ఏదో ఒకటి. సో నేను మామూలుగా రోజు యాక్చువల్గా మీరు ఇప్పుడు సినిమా ఆర్డర్ అంటున్నాను కదా, మహేష్ బాబు ఇంటికి వస్తాడు, అది వాళ్ళ సోనాలి బింద్రా ఇంటికి వస్తాడు వీళ్ళ ఇదికి. అక్కడ సీన్ ఏంటి అని అడిగాను, ఎందుకంటే హీరో వస్తున్నాడు, హీరోతో సీన్ కదా, మనం ప్లాన్ చేసుకోవాలి, లైటింగ్ అంతా డిజైన్. తను అన్నాడు నాతోటి, ఏముందిరా హీరోయిన్ ఇంటికి వస్తాడు, ఇది సీన్ అని. అదేంటి వంశీ షార్ట్ చెప్పంటే, హీరోయిన్ ఇంటికి వస్తాడు, నేను చెప్తా, ఇదిగో ఈ షార్ట్ ఇది ఇలా పెట్టుకో, నేను చెప్తా తర్వాత. సో తనకేంటంటే కంటెంట్
స్క్రిప్ట్ని పట్టుకుని వెళ్ళిపోతుంటాడు ఆయన. ఓకే. సీన్గా ఏం మాట్లాడాలి అది ఏం ఉండదు. ఎప్పుడు చూసినా వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు సీన్లు అతని చేతిలో చూడలేదు నేను. మామూలుగా ఏంటంటే డైరెక్టర్ అనగానే ఒక సీన్ పేపరు ఒక ఆర్డర్ రాసుకుంటారు కదా, అది ఆయన ప్యాటర్న్. అది ఫుల్ సినిమా ఈజ్ అన్ బ్రెయిన్. అండ్ కృష్ణవంశీ గారిని క్రియేటివ్ డైరెక్టర్ అని అంటారు. సో మీ ఒపీనియన్ ప్రకారం సో ఆ ట్యాగ్కి ఏంటంటే మీరు ఇచ్చే ఆన్సర్, వై హీస్ కాల్డ్ యాజ్ అ క్రియేటివ్ డైరెక్టర్? ఇప్పుడు చెప్పాను కదండి, అతని సినిమా మొత్తం ఆయన బ్రెయిన్లో ఉంటుంది. అదొకటి. అంటే ఈ సినిమా సోల్ని పట్టుకుంటాడు ఆయన. ఇట్స్ బ్రిలియంట్. మనం అంటే వీ కెనాట్ ఎక్స్ప్రెస్ మేము చెప్పలేము. ఆ షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, కంటెంట్ని ఆపరేట్ మొత్తం హోల్ మాకు షార్ట్ చెప్తుంటే ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ టెక్నీషియన్ మేము ఇట్లాగే ఉండేవాళ్ళం. ఇట్లా ఉండి విని ఏం చెప్తున్నాడు ఫీల్ అర్థం చేసుకోండి, ఆ ఫీల్తో చేయండి అనేవాడు. సో అది దట్స్ వై హీఈస్ అ క్రియేటివ్ డైరెక్టర్. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఉండదు, ఇది ఒక సోల్తో పనిచేస్తాడు. అండ్ సార్ మీరు యూ జస్ట్ లుక్ లైక్ కృష్ణవంశీ గారు. ఎవరైనా చెప్పారా మీకు? చాలామంది మీరు బ్రదరా, లేకపోతే మీరు కజిన్సా, లేకపోతే రిలేటివ్స్ అంటారు. బట్ వీఆర్ నోవే రిలేటెడ్ టు, నేను నోవే రిలేటెడ్ టు కృష్ణవంశీ గారు. బట్ సమ్ సిమిలర్ ఫేస్ ఫీచర్ మేబీ ఫీచర్స్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. సో లాస్ట్ టైం ఎప్పుడో నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు కూడా నన్ను వంశీ గారు ఆటోగ్రాఫ్ కావాలంటే నేను వంశీని కాదండి కొంచెం చాలామంది అంటారు, మీరు మేబీ 1000th person. ఓకే ఫైన్. ఓకే అయితే నా అబ్జర్వేషన్ రాంగ్ కాదు. రైట్. ఫైన్. అండ్ కృష్ణవంశీ గారి మూవీస్ అనగానే ఆ ఫ్రేమ్ అంతా కూడా చాలా మంది ఆర్టిస్టులతోటి నిండిపోయి ఉంటుంది. లైక్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు యాజ్ అ డిఓపిగా. బట్ అది మీకు ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది అంత మందిని ఒక ఫ్రేమ్ లో దట్ ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేయాలి. జస్ట్ ఒక్కళ్ళు అటు ఇటు అయినా డెఫినెట్లీ మొత్తం మళ్ళీ చేయాల్సి ఉంటుంది. హౌ ఛాలెంజింగ్ ఇట్ వాజ్? అమ్మో, యాక్చువల్గా మనం సినిమా చేస్తే ఎలా ఉంటుందంటే ఇద్దరు ఆర్టిస్టులు, వాళ్ళ క్లోజప్లు, లేకపోతే వాళ్ళ సజెషన్స్, లేకపోతే ఒక 4-5. నేను ఫస్ట్ టైం చూడటం ఇంతమంది ఆర్టిస్టులు, ఒక 60-70 మంది ఆర్టిస్టులు షార్ట్లో ఉంటారు. మనం ఏం మాట్లాడడానికి ఉండదు. వంశీని ఏమి తనకేం చెప్పలేము, ఎందుకంటే అతను ప్రూవ్డ్ పెద్ద టెక్నీషియన్. ఏం చెప్పినా కౌంటర్ డైలాగ్ చాలా స్మార్ట్గా మాట్లాడతాడు తను. ఒక 60 మంది ఆర్టిస్టులు అండి, ఎక్కడి నుంచి లైటింగ్ చేస్తాను నేను? అసలు పైనుంచి లైట్ చేయాలి, మొత్తం షాడోస్ రాకుండా. మొత్తం ఆ ఫ్యామిలీ నుంచి ఇక్కడికి ఒక ఫోన్ వస్తుంది, అది మాట్లాడినప్పుడు అవతల పక్క రామచంద్రపురంలోనూ అలాగే చేసాం. మళ్ళీ ఇటుపక్క ఈ ఇల్లు ఏంటంటే హైదరాబాద్లో నానక్రాంగూడలో లక్ష్మి గారి అత్తగారు. నాకు అసలు యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత ఎవరికి రిలేషన్ మనకి ఈయన ఎవరు అవుతారు, ఈయన ఎవరు ఏమవుతారు అని అడిగాను. జీన్స్ ప్రోగ్రామ్ నీకెందుకురా షార్ట్ పెట్టానేవాడు. సో అక్కడ ఫ్రేమ్ పెడితే ఒక 20 మంది ఫోన్ లాక్కుని ఇటు మాట్లాడుకుంటే, ఇప్పుడు గొల్లపూడి గారు లేకపోతే హీరోయిన్ ఇట్లా తిరుగుతుంటే యూ విల్ గెట్ షాడోస్. అప్పుడు ఏంటంటే న్యాచురల్ లొకేషన్స్లో మనకు అంత ఫెసిలిటీ ఉండేది కాదు. ఇప్పుడంటే సెట్స్, తర్వాత పైన గర్డర్స్ పెట్టి మేము సాఫ్ట్ లైటింగ్ డిఫ్యూజ్ చేస్తే యూ విల్ హ్యావ్ అ నైస్ సాఫ్ట్ లైటింగ్. అప్పుడు ఆ టెక్నాలజీ యాక్చువల్గా మానిటర్ కూడా లేదండి యాక్చువల్గా. సో మురారి ఈస్ ఎ క్లీన్ ఆర్గానిక్ ఫిలిం. మై గాడ్, వితౌట్ మానిటర్. ఎస్, వితౌట్ మానిటర్. యాక్చువల్గా నేను చూసిందే సినిమా. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా కెమెరామెన్తో చెప్పేస్తారు, కానీ వంశీ ఏంటంటే తను ఫ్రేమ్ చూసి ఈ కంపోజిషన్లో ఎలా ఉంది, హీ లైక్స్ మై ఫ్రేమ్స్. యాక్చువల్గా అది ఒక సిచ్యువేషన్లో నువ్వు బెస్ట్ కెమెరా ఆపరేటింగ్ రా, నీలా ఫ్రేమ్ కంపోజ్ చేసేది ఎవరు లేరు అని నాకు సర్టిఫై చేశాడు. అదొక మంచి, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అలాగే ప్రతి ఆ షాట్లో యాక్చువల్లీ కమింగ్ టు ద పాయింట్, లైటింగ్ చేస్తూ ఉంటే జనాలు, విపరీతమైన జనాలు కెమెరా హ్యాండిల్డ్ పట్టుకోవడం. సో ఈ వాంట్స్ దట్
ఆ కెమెరా మూమెంట్స్ ఉంటే ఆ రియలిస్టిక్ ఫీలింగ్, ఆ హడావిడి తెలుస్తుంటుంది. ఓ ఇటు అటు బాబాయ్, మై గాడ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అదేనండి, ఎవ్రీ షాట్ ఈజ్ నాకు ఒక డిఫికల్ట్ షాట్. ఏ షాట్ కూడా సింపుల్గా తీసాం ఈ షాట్ అనేది లేదు. ఎవ్రీ షాట్ ఏదో ఒక టాస్క్, ఒక ఛాలెంజింగ్. నాకు కొన్ని వేల షాట్లు ఉంటాయి, అన్నీ నాకు ఒక పెద్ద లెసన్. ఎవ్రీ షాట్ నేర్చుకోవడం, ఎవ్రీ షాట్ నాకు కొత్త. ఈ ఒక షాట్ హ్యాపీగా తీసాంరా లేదు, ఉండేది కాదు. అందుట్లో ఫిల్మ్ యాక్చువల్గా ఎవ్రీ రీల్ మేము చూస్తుంటే ఎంత కష్టపడి సినిమా తీసామని మా కళ్ళ కట్టినట్టు. నాకు సినిమా చూస్తుంటే నాకు సినిమా రన్ అవట్లేదు, దాని వెనక జరిగినవన్నీ అన్నీ గుర్తొస్తూనే. మొన్న కూడా ఐ హ్యాడ్ మై టీయర్స్. అబ్బా ఏం కష్టపడ్డా, ఏం కష్టపెట్టాడు నాకు. బట్ సార్ ఇంత చూసిన తర్వాత ఇప్పుడు మీకు అనిపిస్తుందా టెక్నాలజీ హ్యాస్ మేడ్ ద థింగ్స్ మచ్ ఈజియర్ అనిపిస్తుందా ఇప్పుడు? డెఫినెట్గా టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడు దీని కష్టం వేరే ఉంది. సో మోర్ ఎక్విప్మెంట్, మోర్ కాంప్లికేషన్స్. లెస్ ఎక్విప్మెంట్ సమ్టైమ్స్ మనం కొన్నిటిని రీచ్ అవ్వలేం. సో ఇప్పుడు ఏమంటే విజువల్ స్పెక్ట్రమ్ కంప్లీట్గా చేంజ్. సో వీ షుడ్ గివ్ అ గ్రాండియర్. ఇప్పుడు అదే లొకేషన్లో మనం షూట్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు కొన్ని ఫిక్స్డ్ లొకేషన్స్ ఉంటాయి, మేబీ కొన్ని లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్లో మనం ఇప్పుడు చేసినా కూడా మనం తెలియకుండానే బ్యాక్ వెళ్ళిపోతాం. సో మనకి కొత్తగా ఆడియన్స్కి చూపించాలంటే కొత్త లొకేషన్స్ ఉండాలి ఎప్పటికప్పుడు. దానికి సీజీ బ్యాక్గ్రౌండ్స్. ఈవెన్ మురారికి గ్రాఫిక్స్ వెరీ లేటెస్ట్. అప్పట్లో అంత లేదండి, చాలా లేటెస్ట్. అప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇప్పుడు సోనాలి బింద్రే అమ్మాయి వెనక్కి చూసినప్పుడు హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది, దాంట్లో ఫ్లేమ్ వస్తుంది. అది నేను మాన్యువల్గా తీసింది అది. సో దాన్ని సాంగ్లో కాదండి, అమ్మాయి ఇంట్రడక్షన్, దండం పెట్టుకో నీకు మంచి మొగుడు వస్తాడు అని చెప్తుంది కదా, అన్నపూర్ణ గారు చెప్తారు. సో ఆ అమ్మాయి వెళ్ళి దండం పెట్టుకోవడానికి చూసినప్పుడు హీరో ఇంట్రడక్షన్ ఫ్లేమ్లో, ఒక చిన్న ఫ్లేమ్లో ఆయన అదంతా కూడా మాన్యువల్గా షూట్ చేసాం. సో మచ్ మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్డ్ అండి, కెనాట్ ఎక్స్ప్లెయిన్, మేబీ బోర్ కొట్టేస్తుంది. యాక్చువల్గా సింపుల్గా చెప్తా. యాక్చువల్గా వంశీ ఏమన్నా అంటే, అరే ఏం చేస్తారు కదా, ఆ ఫ్లేమ్ అలా ఓపెన్ అవుతుంది, దాంట్లో హీరో ఇంట్రడక్షన్ అనుకుంటున్నాను అంటే ఎలా తీస్తాం. సో మనం సీజీకి ఇచ్చేద్దాం కొత్త. అప్పుడు హైదరాబాద్లో లేదు, చెన్నై వెళ్ళాలి. చెన్నైలో ఎవ్రీడే మేము చెక్ చేసుకోవడానికి ఆ షార్ట్ తీస్తే వాళ్ళకి ఇస్తే ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి చెన్నై వెళ్ళాలి, ఈవినింగ్ వెళ్ళటం, మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి ఒకటి షూటింగ్ చేయటం. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో వాళ్ళు మాకేం అడిగారంటే, మాన్యువల్గా మీ కెమెరామెన్ అడగండి, మాకు ఒక ఫ్లేమ్ సెంటర్ స్పాట్ నుంచి ఇలా ఓపెన్ అవ్వాలి, అది మీరు షూట్ చేసి ఇవ్వండి అని. ఇది ఎలా షూట్ చేస్తారా బాబు అని చెప్పి, నువ్వు ఎలాగో చేయరా, నువ్వు ప్లాన్ చేసుకుని నాకు చేసి ఇచ్చే, నేను రష్ చూసుకుని చేస్తాను. సో ఐ ప్లాన్ దట్. యాక్చువల్లీ ఎలాగా అంటే మేము ఒక గ్లాస్ టబ్ లాంటిది ఒకటి తయారు చేసి, దాంట్లో ఫుల్గా వాటర్ పోసి, దానిపైన పెట్రోల్ పోసి, సో కెమెరా వాజ్ అండర్ ది గ్లాస్, సెంటర్లో ఒక అగ్గిపుల్ల, మేబీ ఒక స్పార్క్, అది దారాన్ని కట్ చేసి డైరెక్ట్ స్పాట్లో వాటర్లో పట్టడం, అక్కడి నుంచి అది ఓపెన్ అవటం, దాన్ని ఇలా రివర్స్ చేసి వి డిడ్ దట్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్. But that's a great thought, sir. థ్యాంక్ యూ. అది థాట్ వచ్చింది, ఛాలెంజింగ్. అప్పుడు ఏంటంటే ఎంతసేపు, తర్వాత గ్రేట్ థింగ్, కొత్తగా సెల్ ఫోన్స్ వచ్చాయి అప్పుడు కొత్తగా వచ్చింది. అంటే సెల్ ఫోన్ అంటే చాలా పెద్ద ప్రెస్టేజ్. సెల్ ఫోన్ వాడకూడదని చెప్పిన షూటింగ్ స్పాట్లో చెప్పిన ఫస్ట్ ఫిలిం నాకు తెలిసి మురారి. అప్పుడు ఎంతమంది దగ్గర ఉండేది? నాకు తెలిసి ఒక వెరీ ఫ్యూ 10-15 పీపుల్ అలా ఉండేది. సో షూటింగ్ రాగానే ఫోన్ తీసి బాక్స్లో పడేయాలి. దట్ ఈస్ అ డిసిప్లైన్. ఇప్పుడైతే వాకీ టాకీలు కూడా లేవు. నేను యుఎస్ నుంచి వచ్చేటప్పుడు ఒక 2 వాకీ టాకీలు తీసుకొచ్చా, ఎందుకంటే మనం కమ్యూనికేట్ చేయాలి, మనం బాగుండాలని. ద ఫస్ట్ ఫిల్మ్ 2 వాకీ టాకీలు వాడిన సినిమా అది. ఇప్పుడు నేను చేస్తున్న
మొన్న అఖండాకి 150 వాకీ టాకీస్ యూస్డ్. ఎలా ఉంటుంది అంటే పెద్ద టేబుల్ మీద 150 వాకీ టాకీస్ రాసి ఉంటాయి, పెట్టుంటాయి అలా లైన్గా, ఎవరికి వాళ్ళు తీసుకుంటాం. మురారికి ఓన్లీ 2 వాకీ టాకీస్. నేను యూఎస్ నుంచి తీసుకొచ్చి, యాక్చువల్గా మాకు ఎందుకు యూస్ చేయాల్సి వచ్చిందంటే, గోదావరిలో షూటింగ్ అవతల పక్క గోదావరిలో మేము లాంచ్ చేసుకుని వెళ్తుంటే ఇటుపక్క వాళ్ళని అట్నుంచి తీసుకురావాలి, వాటికి వాడేవాళ్ళం కమ్యూనికేట్ చేయడానికి. నేను ఆ లైట్ అడ్జస్ట్ చేయడానికి నేను తీసుకొస్తే అసిస్టెంట్లు వాళ్ళు ఇప్పుడు ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు అయిపోయారు. వాసు, ప్రభాకర్ గారు, నందిని యాక్చువల్గా కాస్ట్యూమ్స్ చూసుకునే తను. బా మురారి మూవీకి ఆ అమ్మాయి అసలు రాక్షసి. అసలు అందరూ ఏంటంటే యారా ఏమి అని ఇట్లాగే మాట్లాడుకునేవాళ్ళం సరదాగా. అసలు అదొక కాలేజ్ మాకు, అదొక ఇన్స్టిట్యూషన్. ఎప్పుడు తిడతారో తెలియదు. ఎప్పుడు ఈయనకి ఏంటంటే ఫ్లైట్స్ అలవాటు లేదు, మాకు రాజమండ్రికి ఫ్లైట్ లేదు అప్పుడు. సో అందరూ ట్రైనే, అందరూ ఫస్ట్ క్లాస్లో ఎక్కి చక్కగా అందరికి భోజనాలు. ఆయనకి అదో పండగ, పిక్నిక్ వెళ్తున్నట్టే, వనభోజనాలకు వెళ్తున్నట్టు. వంశీ నిద్రపోడు, ఎప్పుడు చూసినా మంచి మంచి బుక్స్ చదువుతుంటాడు. లేచి కూర్చొని చూడండి రా, వినండి రా అంటాడు. నాకు నిద్ర వస్తుంది వంశీ అంటే వదలడు. సార్ మురారి మూవీకి ఏడీస్ గా ఇంకా ఎవరెవరు వర్క్ చేశారు? నందిని రెడ్డి గారు, శ్రీవాస్ గారు. నందిని వాజ్ కాస్ట్యూమ్. తను కంటిన్యూస్ గా సొనాలి తోటి బాగా క్లోజ్. ఎందుకంటే అప్పట్లో లేడీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే మాకు కొత్త అసలు. తను కాస్ట్యూమ్ చూసుకుంటూ డైలాగ్స్ అన్ని సొనాలికి, అన్నపూర్ణం గారికి, మన లక్ష్మి గారికి, లేడీస్ సెక్షన్ అంతా తను చూసుకునేది. నెక్స్ట్ శ్రీవాస్ ఈజ్ యాక్చువల్లీ కెమెరామెన్ అసిస్టెంట్. కెమెరామెన్ అసిస్టెంట్ నా దగ్గర పనిచేశాడు అనుకుంటా. టక్కుని సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే 10 రోజులు షూటింగ్ చేసిన తర్వాత నేను వాసు ఆ లైట్ ఇట్లా తిప్పు అంటే వంశీ అన్నాడు, నీ అసిస్టెంట్ కాదురా నా అసిస్టెంట్ అన్నాడు. అంటే సడన్గా షిఫ్టెడ్ టు అసిస్టెంట్ డైరెక్టర్. సో అలాగా ఇంకా చాలా మంది, కుమార్ అనే ఒక అతను ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. బట్ అంటే ఈ జర్నీలో ఎవరికి వాళ్ళ ఆఫ్టర్ 20, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇయర్స్ కదా. సో మేమందరూ ట్రావెల్ అయ్యి అందరూ రకరకాల డైరెక్టర్లు అవ్వటం గబాబా. ఈవెన్ నాకు హనుమాన్ జంక్షన్ చేసినప్పుడు సుకుమార్ గారు ఈజ్ అసోసియేట్ డైరెక్టర్. తర్వాత బొమ్మరిల్లు భాస్కర్. సో మెనీ పీపుల్ లైక్ సో మచ్ ఎక్స్పీరియన్స్. అండ్ సార్ అసలు సోనాలి బింద్రే గారి ఇంట్రొడక్షన్, ఐ జస్ట్ లవ్ దట్. ఆయన అంటే పర్టికులర్లీ ఎవరైనా డెఫినెట్లీ దే వుడ్ లవ్ దట్ షాట్. అసలు అలా చుట్టూ దీపాలు, దాంట్లో నుంచి ఇలాగా సోనాలి బింద్రే గారి ఇంట్రొడక్షన్, ఫీల్ లైక్ దేవకన్య. యాక్చువల్గా ఆ ఎపిసోడ్ మేము ద్రాక్షారంలో తీసాం. ఆ ఎపిసోడ్ అక్కడ దానికి ద్రాక్షారం వెళ్ళి అక్కడ ఒక భీమేశ్వర స్వామి టెంపుల్ అంటారు కదా, పెద్ద ఫేమస్. యాక్చువల్ దానికి ఎదురకుండా ఒక పెద్ద కొలను ఉంది. ఆ కొలను మొత్తం క్లీన్ చేయించి, వంశీ ఎక్స్ట్రీమ్స్ కదా అయినా, సో మొత్తం క్లీన్ చేసి దాంట్లో ఒరిజినల్గా దీపాలు పెట్టి అరటి ఇవి అంటారు కదా, అరటివి, సో వాటిలో పెట్టి మొత్తం సెట్ ప్రాపర్టీ మొత్తం ఒక 50 మంది చేత ఒక సాయంకాలం 4 o'clock నుంచి ప్రిపరేషన్, దాని నిండా దీపాలు పెట్టి చేయటం. అట్లా అవి ఇంట్రడక్షన్ చేసాం, చాలా బాగా చేసాం. అది అన్నపూర్ణ గారు. తర్వాత మళ్ళీ అగైన్ మొత్తం ఒక బ్యాచ్. అవును. సో కొలంలో చేసాం, చాలా మంచి ఎక్స్పీరియన్స్, రియల్లీ హ్యాపీ, ఎంజాయ్ చేశాను. అండ్ అప్పటికే సోనాలి బింద్రే గారు, షీ వాజ్ అ స్టార్ తెలుగులో. ఐ థింక్ షీ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో. దాని తర్వాత చిరంజీవి గారితో చేసింది. యాక్చువల్గా మంచి ఇన్సిడెంట్ గుర్తుంది. యాక్చువల్గా ఒక సాంగ్ ఉంటుంది, భోగి నిప్పులు పెట్టి వాటికంతటికి పెయింట్ చేసింది. అందుట్లో ఒక కార్ మీద ఆవిడ క్లోజప్ ఉంటుంది, బ్యూటిఫుల్ క్లోజప్. యాక్చువల్గా ఏంటంటే మ్యాథమెటికల్గా ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ బ్రైట్నెస్ని బట్టి ఫేస్ని బ్రైట్ చేస్తాం అప్పట్లో. అయినా ఈ రోజు కూడా అదే టెక్నిక్, బట్ మెథడాలజీ ఇస్ చేంజ్డ్, బట్ ద యూసేజ్ కానీ ఆ టెక్నిక్ అయితే సేమ్. నేను బ్యాక్గ్రౌండ్ బర్న్ అవుతుంది, ఐ హ్యావ్ టు గివ్ ఎ లైట్, బ్రైటెస్ట్ లైట్ ఇవ్వాలి. చూడండి,
మనకి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే మనలో దాన్ని మెచ్యూరిటీ అంటారు అవును. కదా, అప్పుడు ఏంటంటే మాకు ఆ చెయ్యాలని తపన, బ్రైట్గా లైట్ కొట్టి బ్రైట్గా ఫేస్ లైట్ చేయాలి, ప్లస్ సాఫ్ట్గా ఉండాలి, ఆమె అందంగా అనిపించాలి, బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ చేయాలి. సో నేను లైటప్ చేసినప్పుడు అమ్మాయి తట్టుకోలేకపోయేది ఆ క్లోజప్. మీరు చూసుంటారు, ఒక కారు మీద ఇట్లా ఉండే అవును. ఉంటుంది ఆ షాట్. ఆ. సో అమ్మాయి చూడలేక కంట్లో నీళ్ళు వస్తున్నాయి. వంశీ కంప్లైంట్ చేసింది అమ్మాయి. సొనాలి వెళ్ళి, వంశీ ఐ కెనాట్ సీ యువర్ కెమెరామెన్ Harsh ఈస్ light. సో హార్ష్ పుటింగ్, ఐ కెనాట్ ఓపెన్ మై ఐస్ అంటే. జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, రాంప్రసాద్ జస్ట్ తీసేసి వేరే ఏదైనా చేసి మేనేజ్ చేయండి, అమ్మాయి చూడలేకపోతుంది. ఉమ్. అలా కాకుండా ఈ వెంట హీరోయిన్ సొనాలి దగ్గరికి వెళ్ళి, ఆవిడే వాడు convince చాలా చేశారు. బాగా లైటింగ్ చేశాడు, నువ్వు సినిమాలో చూసుకో అందంగా ఉంటావు, నువ్వు జస్ట్ కళ్ళు క్లోజ్ చేసి అటువైపు చూడకుండా ఇగ్నోర్ చేసి షార్ట్ చెయ్యి, బాగుంటుంది, వాడు చాలా మంచి కెమెరామెన్ అని చెప్పి. Wow. అది ఎవరు చెప్తారండి అలాగా? అవును. అయితే షార్ట్ తీసా, అమ్మాయి ఓర్చుకుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత midnight 2 ఫోన్ చేసింది, సోనాలి. డార్లింగ్ Okay. ఐ లవ్ యూ, మై గాడ్ యువర్ సచ్ ఎ వండర్ఫుల్ కెమెరామెన్ అప్రిషియేట్ చేసింది. ఫస్ట్ థియేటర్లో చూసిన తర్వాత ఫస్ట్ కాల్ వచ్చింది నాకు సొనాలి దగ్గర నుంచి, midnight 2. Wow. సో ఇది నా లైఫ్ డ్యూ టు ది ఆఫ్టర్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్. ఎవడి సినిమాలో జయసుధ గారు షార్ట్, Mm. ఆవిడ ఏంటంటే లైట్ వేసాను, ఇట్స్ సేమ్ సిచ్యువేషన్. Okay. ప్రసాద్ ఆవిడ నాకు బాగా నన్ను చనువుగా పిలవటం. చిన్నప్పటి నుంచి మాకు కృష్ణ గారి ఫ్యామిలీలో మేము అట్లా ఒక జర్నీ చిన్నప్పటి నుంచి. ఆవిడ తను ప్రసాద్ నేను చూడలేకపోతున్నాను, వంశీ మన పైడిపల్లి వంశీ, ప్రసాద్ ఇక్కడ ఇంకొక వంశీ గారు. వంశీ చూడలేకపోతానంటే, ఎస్ ఇప్పుడు మనం ఎట్లా దాన్ని ట్యాకిల్ చేయాలి. యాక్చువల్గా మనం ఏంటంటే యాక్టర్స్ని కంఫర్ట్ జోన్లో పెట్టి తీయటం అనేది ఎక్స్పీరియన్స్ అండ్ ట్రెండ్ టెక్నాలజీ. దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మురారి టు అఖండ. సో ఎలాగ పాపం ఆవిడంటే వెయిట్ అని చెప్పి ఆ లైట్ అవుట్ సైడ్ లైట్ తీసామనుకోండి డార్క్ అవుతుంది ఫేస్. సో ఇప్పుడు లైట్ తీయకుండా, సో బ్యాక్గ్రౌండ్ని కట్ చేసి బ్యాక్గ్రౌండ్ డీప్ చేసి ఈవిడికి లైట్ తగ్గించి, సో ఆవిడకి స్ట్రెయిన్ లేకుండా, ఆర్టిస్ట్ స్ట్రెయిన్ లేకుండా తీసే ఆ షాట్. అంటే ఐఎమ్ చేంజ్ దట్ పాయింట్ టు దిస్ పాయింట్. సో వాట్ ఐ లెర్న్ ఈజ్ అదే చెప్తున్నా కదా, ఆ పిక్చర్ ప్రతిదీ నాకు నా లైఫ్ ఒక మైల్ స్టోన్ లాగా. ఎవ్రీథింగ్ ఎవల్యూషన్ చేంజ్ ఓవర్. ఇప్పుడు అలాంటి విషయాలన్నీ ఈజీగా ట్యాకిల్ చేస్తాం. So that is an experience. Yeah. And sir, I also heard that Sonali garu Krishnavamsi gari choice kaadu, it was producer's choice ani. Yeah, actually that exactly నాకు తెలియదు. ఫస్ట్ డే తను షూటింగ్ వచ్చింది, మేము షూటింగ్ చేస్తూ ఉన్నాము. మామూలుగా ఏంటంటే మేము వేరే షార్ట్స్ తీస్తున్నాం, ఎక్కడ తారక అనే షార్ట్స్, ఆ ఇంట్రడక్షన్ ఆ షార్ట్స్ ఉన్నాయి కదా, అవి దాంట్లో చిన్న షార్ట్స్ అయితే తీస్తున్నాం. ఈ అమ్మాయి బాంబే నుంచి 8:30 9 ఫ్లైట్ దిగి డైరెక్ట్గా షూటింగ్ స్పాట్కి వచ్చింది. మేము మామూలుగా షూటింగ్ కెమెరా తీస్తే ఇలా చూస్తే ఒక సన్నగా ఒక జీన్స్ వేసుకుని ఒక టీషర్ట్ వేసుకుని వచ్చి ఇలా నుంచింది వంశీతో మాట్లాడుతుంది. రామలింగేశ్వరరావు మెల్లిగా నా దగ్గరికి వచ్చి, ప్రసాద్ ఈ అమ్మాయి చూసావా అంటే, ఏంటండి ఇలా చూసాను. సార్ ఈ అమ్మాయి హీరోయిన్ అంట కదా అని. అంటే ఫేస్ అంతా చాలా అందంగా ఉంటుంది, బట్ షీఈ్ లైక్, నాకు తెలిసి 40 kgs కూడా ఉంటుందో ఉండదు, 40 కూడా ఉండదు అనుకుంటున్నాను నేను అనుకోవడం. 100% 35 to 40 kgs ఉంటుంది. ఏంటయ్యా ఈ అమ్మాయిని హీరోయిన్ అంటున్నారు, బాగుంటుందా స్క్రీన్లో ఒకసారి చూసుకున్నావా? లేదు సార్ బాగుంటుంది సార్, ఎందుకంటే లంగా వండిలు వేసుకుంటారు కదా, చాలా బాగుంటుంది అని చెప్పాము. నాకు కొంచెం భయమే, ఏంటో బాబు ఇన్ని ఎలా ఉంటారు. బట్ ఆ అమ్మాయితో ఫస్ట్ షాట్ తీసాను చూసారా, ఎక్కడ హీరోతో ఒక షాట్ రామచంద్రపురంలో పడుతుంది, ఈ అమ్మాయి క్లోజ్అప్ అవుట్ పడుతుంది, అదే అమ్మాయి ఫస్ట్ షాట్. బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి. దాని తర్వాత తను కూడా చేంజ్, యాక్చువల్గా నార్త్ స్టైల్ నుంచి సౌత్ స్టైల్కి అడాప్ట్ అవ్వడం అనేది, షీ ఆల్సో అడాప్టెడ్ వెరీ క్విక్లీ. ఆ అమ్మాయికి భలే సూట్ అయింది. మహేష్ బాబు గారు అంటేనే అందం, అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆయన బ్యూటీని మీ కెమెరా ద్వారా క్యాప్చర్ చేయటం, ఆయన అంటే ఇంకా మురారి అప్పుడు ఇంకా మచ్ మోర్ యంగర్, అఫ్ కోర్స్ ఇప్పటికీ ఆయన అలానే ఉంటారు అనుకోండి.
బట్ ఏదైనా పర్టిక్యులర్ సీన్ యు ఫెల్ట్ అసలు ఎంత అందంగా ఉన్నాడు అని అలా అనిపించిన షాట్ మురారి ఆయనకి యాక్చువల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత సీన్స్లో ఈజ్ వెరీ క్యూట్. ఏంటంటే ఆయన పిల్లర్ పక్క నుండి ఇలా ఇన్నోసెంట్గా చూడటం అవన్నీ అసలు మనిషి బేసిక్గా ఆయన కృష్ణ గారు మంచి కలర్ కదా, బాగుంటాడు ఆయన. యాక్చువల్గా బిగినింగ్లో ఈ వాజ్ లిటిల్ వెయిట్, కొంచెం పుట్ ఆన్ వెయిట్ లాగా ఉండేవారు. న్యాచురల్గా తను డైట్లోనూ మరి ఎక్సర్సైజ్, మంచి క్రికెట్ ఆడే ఇది ఉంది మాకు తెలుసు బాగా. ఈజ్ న్యాచురల్గా తను కంట్రోల్డ్గా ఉండి బేసిక్గా ఈజ్ బ్యూటీ, బాగుంటాడు. అందుకని నాకు కూడా పెద్ద స్ట్రెయిన్ అవ్వలేదు. ఒక లైట్ వేయగానే అందంగా కనిపించేస్తూ ఉన్నాడు. సో గోయింగ్ విత్ ద ఫ్లో చాలా బాగా. ఈజ్ వెరీ నైస్ అండ్ బబ్లీ అండ్ జోవియల్గా ఉంటారు తను. తర్వాత కూడా నేను సినిమాలు దూకుల్లో అండ్ ఇంటర్వల్ పాయింట్, ఆగడ్లో సీన్స్ అని చాలా చేశాను తనతో. అండ్ సార్ అంటే కొంతమంది ఆర్టిస్టులకి కొన్ని యాంగిల్స్ చాలా బాగుంటాయి, ఏవైతే బాగుంటాయో అవే ఎక్కువగా పెడుతూ ఉంటారు అని కూడా విల్ బి హియరింగ్ కదా. ఎస్, ఎందుకంటే ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఒక పోస్చర్ ఉంటుంది. నాకు ఇటుపక్క ఉంటే బాగుంటుంది, ఇటుపక్క ఉంటుంది అంటే ఒక సినిమాటోగ్రాఫర్ డిజైన్ చేస్తారు. యాక్చువల్గా అది బ్యూటిఫికేషన్. ఈవెన్ హీరోయిన్స్ ఇటుంటే బాగుంటుంది, ఎటుంటే బాగుంటుంది అని కొన్ని వీ హ్యావ్ అవర్ ఓన్ టెక్నిక్ టు క్యాప్చర్ ద యాక్టర్స్. మహేష్ గారు ఆల్ యాంగిల్స్లో ఇది లుక్స్ నైస్. సమ్ పీపుల్ ఓన్లీ మనకు కొంతమంది మాత్రం ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి ఉంటుంది. బట్ ఈ లుక్స్ ఇన్ ఆల్ యాంగిల్స్లో ఈ లుక్స్ వెరీ గుడ్. యాక్చువల్గా తను ఫస్ట్ రష్ చూసాను, ప్రసాద్ చాలా బాగుంది అని చెప్తే వంశీ వచ్చి, మహేష్ నువ్వు కనుక అట్లా చెప్పావు అనుకో వాడు నా నెత్తి మీద కూర్చుంటాడు రేపటి నుంచి సరిగ్గా షూటింగ్ చేయడం. సో అలా జరిగింది అసలు సినిమా అంతా. ఇట్స్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ మహేష్ గారితో మీ ఫస్ట్ మూవీ మహేష్ బిఫోరే ఒకసారి మా సినిమా మాకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి ముందు ఒక సినిమా ఆయన చేశారు, నాకు పేరు గుర్తులేదు. దానికి నన్ను 1 day వర్క్ చేయమని పిలిపించారు. పిలిపించిన తర్వాత దాంట్లో ఆయన హీరో కూడా ఉండగా నన్ను పిలిచి, ప్రసాద్ వంశీతో మనం స్టార్ట్ చేస్తాం, ఎట్లా ఉంటుంది అంత వర్కింగ్, ముందు ప్లానింగ్ తను ఎలా చేయాలని. సి డెడికేషన్ టు ది కోర్. యాక్చువల్గా నేను చాలామంది హీరోలతో పనిచేస్తాను. నాకు ఎక్కువ బాలయ్య బాబు అంటే క్లోజ్ అండ్ వీఆర్ వెరీ వెరీ ఈజ్ మై డార్లింగ్, ఇంకా దానికి వేరే ఇదే లేదు. వర్కింగ్ విత్ మహేష్ డైరెక్ట్గా హాలీవుడ్ స్టార్తో పనిచేసినట్టు ఉంటుంది. దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ కెన్ సే అబౌట్ వాట్ మహేష్ బాబు అంటే. ఇన్ వాట్ టర్మ్స్ అంటే యూ కెన్ దట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికలీ అండి చెప్పాలంటే. అంటే షార్ట్ కమిట్ అవ్వడం, ఒక షార్ట్ ఒక క్లోజప్ పెడితే జనరల్గా ఆ ఫ్రేమ్లోకి రావాలంటే చాలా టాలెంట్ ఉండాలి ఆ యాక్టర్కి. అది ఎగ్జాక్ట్గా తను కంపోజ్ చేసిన విధానం అంటే మేబీ ఆ ఫాదర్, మేబీ తన ప్యాషన్ అండి. యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ ప్యాషన్. నాకు తెలిసి అలాగా ఫ్యూ పీపుల్లో తను ఇంపార్టెంట్. ఒక క్లోజప్ అంటే ఆ దాంట్లో ఒక ఫ్రేమ్లోకి రావటం కానీ ఎగ్జాక్ట్గా వస్తాడు. ప్రసాద్ చూసుకో ఎగ్జాక్ట్గా వస్తాడు ఆయన. సో మనకు కూడా ఎంత చెయ్యాలని తపన ఉంటుందంటే, అసలు రన్నింగ్లో ఒక హీరో రన్ చేసి రావాలంటే బేసిక్గా ఒక ఫార్మాట్ క్రియేట్ చేసింది మహేష్, నో డౌట్ అబౌట్ ఇట్. ఫైట్స్ కానీ యాక్చువల్గా స్లాప్ కొట్టే తగిలే ఇది ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారంటే తగలకుండా కొట్టాలి, అది ఒక పెద్ద టెక్నిక్. సో అలాగా ఇతని సినిమాలో ఏమవుతుందంటే ప్రతిదీ అవతల వాళ్ళకి తగులుతుందేమో అని ముందుగానే దాన్ని సీజీగా డిజైన్ చేసుకోమని చెప్పడం. తను చేయడు అలాగా. డెఫినెట్గా అది తగులుతుంది, నా ఎమోషన్స్కి ఉంటుంది. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ అని అవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా చూశాను. ఎందుకంటే ఆ రోజుల్లోనే అలా ఉండేది. సో వెరీ ప్యాషనెట్. ముందుగా వచ్చి సెట్లో కూర్చోవడం, ముందుగా వచ్చి సెట్లో వచ్చి తనే ముందు వచ్చేసి ప్రాపర్గా రెడీ అయిపోయి వచ్చేస్తాడు. తర్వాత ఎక్కడ కూడా సీరియస్గా ఉండడాలు కానీ చాలా సరదాగా
మనకి ఎంత పెద్ద స్టార్ మనతోటి ఉన్నారనే ఇది ఉండదు. మనతో పాటు కలిసిపోయి మనతో పాటు ఉండి మనకేం కావాలి, లేకపోతే ఒక షార్ట్ రెడీ అయిన తర్వాత మనం పిలవాలి ఆర్టిస్ట్ని. జనరల్గా అది చేస్తాం. అలా కాకుండా తనే వచ్చేస్తాడు ఆయన. ఆన్సర్ ఇందాక యువర్ సెయింగ్ అబౌట్ మహేష్ బాబు గారు అన్న కొట్టే సీన్ అది ఉంటే 1-2 సార్లు చెక్ చేసుకొని ఉండేది అని. కెన్ యూ జస్ట్ ఎలాబరేట్ ఆన్ దట్? అంటే ఎలా ఉండేది? యాక్చువల్గా ఏంటంటే స్లాపింగ్ షాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మామూలుగా ఇంతకుముందు ఎలా చేసామంటే కొంచెం డిస్టెన్స్లో పెట్టి ఊరికి అట్లా అనేవాళ్ళం. అది దాని సౌండ్ పోస్ట్ చేయడంతో మీకు తగిలినట్టు ఉండేది. కౌంటర్ యాక్టర్ కూడా దానికి తగ్గట్టుగా యాక్ట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ ద టెక్నిక్. నౌ ద ట్రెండ్ పీపుల్ డజంట్ బిలీవ్ దట్. ఎందుకంటే ఇంకా అడ్వాన్స్డ్గా థింక్ చేస్తున్నాం. అంటే మైన్యూట్ పాయింట్కి వెళ్తున్నాం. మన ఫిల్మ్ మేకింగ్ ఏమైందంటే కొంత లిబర్టీ ఉండేది ఫిలింలో, ఇప్పుడు అంత లేదు. ఎందుకంటే హీరో అప్పుడు ఏమైంది అంటే హీరో దూకినట్టు ఒక చిన్న క్లూ ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత ఆ పైనుంచి దూకేది డూప్ తెచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి. ఆ పైనుంచి కింద వరకు హీరోనే చేయాలి. దట్స్ వెరీ రిస్క్ బికాస్ వీ టేక్ ఎ సపోర్ట్ ఆఫ్ రోప్స్ని మేము సపోర్ట్ చేస్తాం. అది పెద్ద మెకానిజం, పెద్ద సైన్స్ అది. సో అది లోపల మేము మొత్తం బెల్ట్స్ ఉంటాయి, అవి వేసి కడతారు. వీటికి హోల్స్ చేసి వాటిని హ్యాంగ్ చేసి చేస్తాం. అది చాలా పెయిన్ఫుల్ వర్క్. సో అలాగా చేస్తేనే ఇప్పుడు బిలీవబిలిటీకి, అంటే మోర్ క్లోజెస్ట్ టు ద రియాలిటీ. దెన్ యూ నీడ్ టు యూస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ, దెన్ అరైజ్ దట్ రోప్స్ టు లుక్ న్యాచురల్. సో అంత క్లోజెస్ట్గా వెళ్ళాలి. సో ఇప్పుడు మనం స్లాబ్ కొట్టేటప్పుడు కనుక మనం కొంచెం అవేగా చేసాం అనుకోండి, పీపుల్ డజంట్ బిలీవ్. సో కొట్టాలంటే యాక్టర్ లేకుండా మేము ఒక గ్రీన్ బ్యాగ్ లాంటిది పెట్టి దాన్ని కొడతాం, రియల్గా కొడతారు. కొట్టిన తర్వాత అది అరెస్ట్ చేసి రియల్ ఆ ప్లేస్లో ఒక కౌంటర్ యాక్టర్ని పెట్టి రియాక్షన్ చేస్తాం. సో బోత్ విల్ మిక్స్ ఇన్ ది CG. దట్ ఈస్ ఎ బిగ్ టెక్నాలజీ. ఇట్స్ ఇంట్రెస్టింగ్ సిస్టమ్ అది. సో దట్ లుక్స్ వెరీ న్యాచురల్. దట్ ఈస్ వాట్ మురారి అప్పుడు మేము ఏం చేసామంటే వాటిని యాక్చువల్గా కొబ్బరి బొండం వస్తుంది చూసారా, అదంతా మహేష్ గారి మీదకి అది ఒరిజినల్గా మేము వేసాం. అప్పట్లో ఏంటంటే కష్టం, CG లేదు, ఒరిజినల్గా చేయాలి. ఆ టైమింగ్లో వదలలేదా వెళ్ళి మనిషికి తగులుతుంది. ఇంకొక బెస్ట్ సీన్ ఏంటంటే ఈ యాక్చువల్గా శాపం ఉంది, ఇతనికి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పి ఒక ఫ్లేమ్ తోటి మనం ఒక అప్రోచ్ అవుతుంది. అక్కడి నుంచి ఆ సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా కొబ్బరి బొండం పైనుంచి ఒక కొబ్బరి బొండం గెల కట్ అయ్యి వెళ్తుంది, అక్కడే కరెక్ట్గా ఆయన బయటకు వెళ్ళాలి. దిస్ ఇస్ ద షార్ట్. ఇప్పుడు రోజులు ఎంత ఈజీ తెలుసండి, ఆ రోజులు ఎంత కష్టం అంటే క్రేన్స్, సరైన క్రేన్స్ లేవు. వీ హ్యావ్ 40 feet క్రేన్ అని అప్పుడే కొత్తగా వచ్చింది. సో ఆ చెట్టు మీదకి క్రేన్లో తీసుకెళ్ళి ఆ మూవలో నన్ను కూర్చోబెట్టేశారు. అండ్ కెమెరా ఆల్సో సో హెవీ కెమెరాస్, ఇప్పట్లా డిజిటల్. ఐఎమ్ ఇన్ ద ట్రీ, దే రిమూవ్ ద క్రేన్. ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ లైక్ ఒక కొబ్బరి చెట్లు ఎక్కుతారు చూసారా, వాళ్ళలాగా నన్ను పైకి వెళ్ళి కూర్చోబెట్టి క్రేన్లు తీసేసామన్నా. సో ఐఎమ్ హోల్డింగ్ ద కెమెరా విత్ మై రైట్ హ్యాండ్. కెమెరా స్విచ్ ఆన్ చేయాలి, కెమెరా ఇలా పట్టుకోవాలి. కింద మహేష్ బాబు కూర్చుని ఉన్నాడు, ఈ కొబ్బరి గెల నా చేతిలో పట్టుకోవాలి, కెమెరా ఆన్ చేయాలి. అదే నేను చేయాలి, ఎందుకంటే ఆ చెట్టు పైన కూర్చోడానికి ప్లేసే లేదు. ఏమైనా మాట్లాడితే తిడతాడేమో అని భయం. చేయకపోతే నువ్వు చేయలేవా, నువ్వు దిగిపో, వచ్చారా, నువ్వు ఒప్పుకో, నేను చేయలేను ఒప్పుకో అంటే నాకు ఎప్పుడు నాకు ఒక ఈగో ఎలా ఉండేదంటే నన్ను చేయలేదు అంటాడా, నేను ఎందుకు చేయకూడదు అని మ్యాక్సిమం తను ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను ఎందుకంటే అవన్నీ నాకు లైఫ్లో భలే యూస్ అయినాయి. నన్ను ఎంతసేపు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు, నా మీద కక్ష సాధిస్తున్నాడేమో అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది నన్ను ఎంతవరకు పుష్ చేసి ఈరోజు ఎంత పెద్ద రేంజ్కి తీసుకెళ్ళాడు అంటే ఐఎమ్ కంప్లీట్లీ థ్యాంక్ఫుల్ టు కృష్ణవంశీ గారు అండ్ మై హీరో మహేష్. ఎందుకంటే వాళ్ళ అప్రిషియేషన్స్ తోటే కదా మనం బ్యూటిఫుల్. సో కెమెరా ఇలా పట్టుకుని, కెమెరా స్విచ్ ఆన్ చేయాలి, ఈ గెల ఇలా పట్టుకుని నేను ఇలా పట్టుకుని రెడీ అంటే వాళ్ళు లేట్ చేస్తారు, కింద టచ్ అప్ అవుతుంది, ఆర్టిస్టులు సరిగా వింటలు. ఇప్పుడు ఏంటంటే సత్యనారాయణ గారు మన
శివాజీ రాజా చిన్న వీళ్ళంతా అల్లరి బ్యాచ్. అదొక పెద్ద అల్లరి బ్యాచ్. వాళ్ళు మాట్లాడుకుంటే షార్ట్కి రెడీ అవ్వట్లే, నాకేమో చేతులు వణికేస్తున్నాయి, పరువు పట్టుకున్నాను. ఇంటి పక్క ఈ గల తీసి దాని మీద పెట్టేసి పట్టుకుంటున్నాను. కొంచెం సేపు తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ఏదో తడితడిగా తగులుతుంది మోచే దగ్గర. చూస్తే ఈ అరటి మన చెట్టు ఉంటుంది కదా, కోసుకుని ఇదంతా కట్ అయిపోయి బ్లడ్ కారుతుంది, బ్లడ్ కారిపోతుంది. సో వంశీ తొందరగా చేద్దాం, రెడీ అంటుంటే మహేష్ వాజ్ సిట్టింగ్. మహేష్కి పాపం ఏం తెలుసు పైనుంచి ఏం వేస్తున్నాడు, తను యాక్షన్ అనగా తను బయటికి వెళ్ళాలి. ఈ సిట్టింగ్ ఏదైనా ఉంటే తన మీద పడుతుంది కదా. సో నేను ఆ టైమింగ్లో వదలాలి, నేను ఆ టైంలో ఇంకా రెడీ. ఒకటే షాట్ ఓకే, కెమెరా ఆన్ చేసి పట్టుకున్నాను, షేక్ అవుతాను లిటరల్గా. కరెక్ట్గా యాక్షన్ అంటే వదిలేను. మహేష్ నడుస్తా, మహేష్ కరెక్ట్గా న్యాచురల్గా నడుచు ఎగ్జాక్ట్గా పడి టేక్ వన్ ఓకే. మై గాడ్, ఇలాంటి సిచ్యువేషన్స్ నేనే వదిలేనా. నేరుగా కొబ్బరి బొండాలి అవి. అంటే మనకి మనం ఏంటంటే చెయ్యాలి, ఆయన మీద మహేష్ మీద వదులుతున్నాను. అది పడి స్ప్లిట్ అయ్యి ఒక కింద పడి అది స్ప్లిట్ అది బొండాలు కట్ అయ్యి దాంట్లో ఒక కాయ మాత్రం ఒక బొండం మాత్రం ఒక కొబ్బరికాయ మాత్రం కెమెరా లెన్స్ మీద అది కూడా నేనే వేసాను. ఇప్పుడంటే మురారి 2 చేస్తే we will show the bestest 100%. And I have a interesting question, sir. అసలు వంశీ గారు లంచ్ బ్రేక్స్ అన్నవి అసలు ఇవ్వడం మర్చిపోయో లేకపోతే అసలు ఇవ్వరు అని చెప్పి, అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అసలు పాపం మీరు ఆకలికి తట్టుకుంటూ అయినా షూట్ చేస్తూ అదే కదా ప్యాషన్ వర్క్. యాక్చువల్గా ఏంటంటే మేము 1 o'clock అనగానే బ్రేక్ భోంచేయాలి కదండి, భోంచేస్తేనే కదండి నెక్స్ట్ షూటింగ్ బాగా చేయగలుగుతాం. యాక్చువల్గా నాకేంటంటే బాగా ఫైండ్ టైం అంటే నాకు ఒక యాక్చువల్గా చెప్పాను కదా, పైలట్ అవ్వాలనుకున్న క్యాండిడేట్ కెమెరాలోకి వస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే పాయింట్ ఎవ్రీ మినిట్ ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ అవ్వాలి, ఈ పాయింట్కి లంచ్ అవ్వాలని ఒక మైండ్ సెట్ ఉంది. అది అస్సలు ఏ రోజు అండి 160 days షార్ట్ ఫిల్మ్ ఏ రోజు సరిగా లేదు. ఒక్కోసారి భోజనం చేయకుండా లంచ్ చేయకపోతే చచ్చిపోతామా, చేయొచ్చు కదా అంటాడు. ఇది ఎక్కడ కూడా అనుకుని నేను చాలా టెన్షన్ పడేవాడిని. సో లంచ్ అనేది మాకు ఆలోచన ఉండేది కాదు అసలు. ఆర్టిస్టులు అంతే, లక్ష్మి గారు వంశీ ఆకలిస్తుంది వంశీ అని. నేను అసలు నేను ఆయనతో వెళ్ళి డైరెక్ట్గా చెప్పలేను. ఈ నందినియో వాసు వాళ్ళతో వెళ్ళి చెప్పండి అయ్యా పాపం. సో నాకు జాండీస్ వచ్చేసిందండి. అయ్యో, ఐ బికమ్ వెరీ సీరియస్. 106, 107. మీకు మురారి పందిరి మంచంలో ఒక సీన్ ఒకటి ఉంటుంది. అన్ని ఆ రూమ్లో బెడ్రూమ్ సెట్ వేసాము, అందుట్లో పందిరి మంచం అంతా రెడీ చేసేసారు. సో నాకు జాండీస్ వచ్చేసింది. నేను షూటింగ్ రాను అంటే వాడు ఏదో కావాలని చెప్తున్నాడు, వాడు కావాలని షూటింగ్ రాకుండా ఉండాలని వేరే క్లాష్ కెమెరామెన్ పెట్టుకోండి. నేను అన్నాను నేను చేయలేను, నాకు ఆల్రెడీ ఒళ్ళు మండుతుంది, ఏది భోజనం సరిగా పెట్ట ఏదో ఒక రకంగా ఇది ఒక రోజైనా షూటింగ్ ఆగిపోతే తెలుస్తుంది అప్పుడు ఏంటనేది, నేను ఎంత కష్టపడతానని మనసులో అనుకుని నేను షూటింగ్ నిజంగానే నాకు 107, 106 ఫీవర్ ఉంది. దీన్ని కలిపి నేను రాను అని చెప్పాను. అనగానే నాకు కారు వచ్చింది. నేను రానని చెప్తున్నా నాకు కారు వచ్చింది అంటే వంశీ గారు ఎక్కించుకురమ్మన్నారు. ఇదేంట్రా బాబు అంటే నేను అప్పటికి భయం, ఇంకా కారు వచ్చింది మనం వెళ్ళకపోతే మనం ఇండస్ట్రీలో బ్యాడ్ మార్క్ పడిపోతుంది అని చెప్పి అంత డిసిప్లైన్ కదా. అయ్యో ఎందుకు వచ్చిందని అంత ఫీవర్తో ఎక్కేసాను. వెళ్ళిపోతే వీళ్ళందరూ అసలు ఏమండి డైరెక్టర్ గారు నిజంగానే వాడికి ఫీవరు అంటే ఏముంది వాడు పడుకోమను, ఆ షార్ట్ చెప్పమాను, వాడి బదులు ఎవడో ఒకటి ఆపరేట్ చేస్తాడు అని నేనే. సో 106లో ఆ మంచం మీద పడుకున్నాను, చలి విపరీతంగా పడుకుని ఉంటే షార్ట్స్ చెప్పేవాళ్ళు, నేను లైటింగ్ చేసి అలా వచ్చి మళ్ళీ పడుకునేవాడిని. షార్ట్ అయిపోయిన తర్వాత వాడిని లేపండి అని మళ్ళీ నేను లేచి వచ్చి మళ్ళీ షార్ట్ చేసేవాడిని. సో ఇలా చేస్తే చచ్చిపోతానంటే పాప నేను అది చెప్పడానికి నాకే బాధగా ఉంది. ఏమన్నాడు తెలుసండి, చచ్చిపోతే నీ ఫోటో వేసి తీస్తారా కానీ సినిమా మాత్రం క్వాలిటీ వస్తురా అనేవాడు. దట్ ఈస్ ద ఛాలెంజ్. మై గాడ్, ఇది టీవీలో చెప్పాలా లేదో తెలియదు. సో ఇట్లా జరిగిందండి సినిమా. అసలు ఎంత ఎక్స్పీరియన్స్, అసలు
అండ్ సార్ ఇందాక కూడా మనం అనుకున్నాం మురారి మూవీ సాంగ్స్ దే ఆర్ ఎవర్ గ్రీన్. అసలు ఎన్నిసార్లు చూసినా విన్నా డజంట్ గెట్ అంటే మనకేదో బోర్ ఫీలింగ్ అన్నది అస్సలు రాదు. అండ్ ఇన్ని సాంగ్స్లో కూడా పర్టికులర్లీ అలనాటి రామచంద్రుడు సాంగ్ గురించి మాట్లాడుకుంటే వాట్ అ సాంగ్ సార్. అసలు ఇప్పటికీ ఆఫ్టర్ 23 years కూడా ఏదైనా పెళ్ళి జరుగుతుంది అంటే డెఫినెట్లీ ఈ సాంగ్ అన్నది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ విజువల్లీ కూడా హౌ బ్యూటిఫుల్, అంటే దాని గ్రాండ్యూర్ అనాలా బ్యూటిఫుల్ అలా, ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. అసలు ఆ ఫ్లవర్స్ మొత్తం అసలు ఫ్రేమ్ ఎటు చూసినా ఫ్లవర్స్. అండ్ అంటే సార్ ఆ ఫ్లవర్స్ బ్యూటీ అదంతా ఒకెత్త అయితే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ కూడా, దట్ ఎమోషన్, దట్ క్లోజ్ షార్ట్స్ లో వాళ్ళు కళ్ళల్లో నుంచి కారేటటువంటి చిన్న ఐ డ్రాప్స్, ఎవ్రీథింగ్ వెరీ బ్యూటిఫుల్లీ ప్లేస్డ్. ఆ మూవీలో పర్టికులర్ సాంగ్ ఎక్స్పీరియన్స్ గురించి యాక్చువల్గా మానిటర్లు లేకుండానే మొత్తం ఫిల్మ్ అంతా చేసాం. దట్ ఈస్ ఆల్మోస్ట్ అదే లాస్ట్ సాంగ్ పిక్చర్లో రాస్తాం. మీకు చెప్పిన ఆర్డర్లో తీసామన్నా కదా. సో ఈ ఆర్డర్లో వస్తే అది లాస్ట్ సాంగ్ అవుతుంది కదా మీకు. సో ఆ లాస్ట్ సాంగ్కి మాకు కొత్తగా 435 అని అప్డేటెడ్ కెమెరా వచ్చింది. ఆ కెమెరాతో తీసాం ఆ సాంగ్ పర్టికులర్గా. దట్ టైమ్ వీ హ్యాడ్ ఎ మానిటర్. ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ ఎ మానిటర్. ఆ సాంగ్కి మానిటర్ ఫస్ట్ వచ్చింది అనమాట. అప్పుడే రిలీజ్ చేస్తే అది మేము చెన్నై నుంచి పిలిపించాము. చాలా పెద్ద యూనిట్ ఆయన పెద్ద యాక్టర్, ఆయన బాలాజీ గారు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి, రామ్ ప్రసాద్ ద వే యూ ఆర్ షూటింగ్ ఫిల్మింగ్ ఇస్ సో నైస్, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. సో ఐ గాట్ వెరీ బ్రాండ్ న్యూ కెమెరా విచ్ హ్యాస్ మానిటర్ సిస్టమ్, జస్ట్ యూజ్ ఇట్ అంటే అప్పుడు వెంటనే పిలిపించి దాంతో తీసిన సాంగ్. ఏంటంటే యాక్చువల్గా వీ హ్యాడ్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఆ సాంగ్ ఎలా తీయాలని. అలా కాకుండా పెళ్ళిలాగా తీసి ఇంట్లోనే చేసేద్దాం అనే కాన్సెప్ట్లో చేపలన్నీ కొట్టి అంటే ఒరిజినల్గా ఏం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే దీని రిఫరెన్స్ యాక్చువల్గా ఇప్పుడు మనం వీడియో రిఫరెన్స్ చేస్తాం కదా, అప్పుడు మాకు కూడా రిఫరెన్స్, ఒక టైప్ ఆఫ్ రిఫరెన్స్ పెళ్లి పుస్తకం అనే సినిమా. ఆ సినిమాలో పెళ్లి చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్ అది యాక్చువల్గా. బాపు గారి సాంగ్ అంటే, బాపు గారు అంటే బేసిక్గా ఈయనకి బాగా ఇష్టం. అంటే బాపు గారి ఫ్రేమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మంచి ఫ్రేమింగ్ కంపోజిషన్స్లో ఇట్ ఈస్ అ మాస్టర్ పీస్ ఫిల్మ్ మేకర్ ఆయన. సో దాని ఇన్స్పిరేషన్ ఆ సినిమాలో సాంగ్ ఎలా ఉందిరా, దానికి అలా ఉండాలి మన సాంగ్ అంటే, లేదు యాక్చువల్గా అది యాక్చువల్ నా ఫీల్ ఐ వాజ్ హ్యావింగ్ మై ఓన్ విజువల్ ఐడియాస్. ఎలా ఉండిందంటే అది మధ్యాహ్నం 2ంటికి జరిగితే పెళ్ళి ఎలా ఉంటుంది. యాక్చువల్గా మధ్యాహ్నం పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉంటాయి కదా, ఇది కనుక ఒక 9 o'clock నైట్ ముహూర్తం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఐ వాజ్ హ్యావింగ్ అ డిఫరెంట్ ఐడియా. సో చేద్దామని చెప్పి, సో ఎప్పుడు చూసిన వంశీ ఏంటంటే పసుపు కుంకుమ ఫ్లేమ్, సో ఈ తన స్క్రిప్ట్ అంతా అది బేస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్, కలర్ ప్యాలెట్, మేబీ ఆ లుక్ ఆఫ్ ది ఫిల్మ్. సో నేను కూడా సరే ఇది పసుపు అంటాడు కదా, సరే అని ఐ వాజ్ యూజింగ్ ఫుల్ లైట్స్ అన్నిటికీ ఎల్లో జెల్ టెన్స్ వేసి ఫస్ట్ టైం యూజింగ్ దట్ కలర్ ప్యాలెట్. తర్వాత అలాగే మేము ఆ పెళ్లి పందిరంతా చేసాం. కొత్తగా శ్రీనివాసరాజు గారు దానికి ఆర్ట్ డైరెక్టర్, భాస్కర్ రాజు గారు వెరీ సీనియర్ మోస్ట్ ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజు గారు, వాళ్ళ ఫాదర్, ఆయన కొడుకు ఈయన. సో అప్పుడు ఫస్ట్ టైం పిల్లర్స్ పెట్టి చేపలతోటి చేసాం. సో మాకేంటంటే ఫుల్ సాంగ్ అక్కడ తీస్తే ఇట్ బికమ్స్ మొనాటనస్. సో వీ వాంట్ గో అవుట్ అంటే ఇంటి బ్యాక్ సైడ్ హౌస్లో మనం చేయాలి అది అని రకరకాలుగా ప్లాన్ చేస్తున్నప్పుడు మల్లెపూలు వేద్దాం, కప్పు మీద మల్లెపూలు వేద్దాం, కిందంతా మల్లెపూలు పరుద్దాం అని ఒక ఐడియా. సో గ్రాండియర్ గురించి. సో అది డైరెక్టర్ కృష్ణవంశీ గారు. సో మల్లెపూలతో చేయాలి. ఆయన కాంపోజింగ్లో అసలు కాంప్రమైజ్ అవడు. ఎంత వైడ్గా పెడితే మొత్తం మల్లెపూలు, ఆల్రెడీ మల్లెపూలు తెచ్చాం 1 లారీ. అది సెట్లో వేస్తుంటే ఒక 4 kilometers, అప్పుడు నానక్రామ్గూడలో ఏం ఉండేది కాదు, ఓన్లీ స్టూడియో తప్ప మొత్తం ఖాళీ. మామిడి ఆకులతో వేరే డిఫరెంట్ ఇష్యూ ఒకటి జరిగింది, అని చెప్తా మీకు. సో మొత్తం మల్లెపూలు వేసి ఇంటి కప్పు మీద పోయమంటాడు, కింద మొత్తం పోసాము. ఎక్కడ పోసినా ఫ్రేమ్లో అక్కడ కనిపించట్లేదు, ఇక్కడ కనిపించట్లేదు, అక్కడ కావాలి, ఇక్కడ కావాలి. ఆల్రెడీ ఒక లారీ తీసుకొచ్చాం.
ఇక పూలే లేవు. అవి ఎక్కడికో వెళ్ళాలట, ఏదో సికింద్రాబాద్ ఎక్కడో అక్కడ చోటు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకొక లారీ కావాలంటే వాడు హాఫ్ లారీయే ఉందని ఇంకొక హాఫ్ లారీ తీసుకొచ్చి పోసాం. అప్పటికీ సరిపోలేదు. ఇంకా యాడింగ్ ఎట్లా చేయాలంటే థర్మాకోల్స్ అన్నీ రబ్ చేసి అవన్నీ పోసి మొత్తం మల్లెపూలలాగా సెట్ చేసి తీస్తే అది ఒక 5 కిలోమీటర్ స్మెల్. అలా చేయడం అంటే అది ఈవెన్ మీకు మహేష్ బాబుని ఏడిపించడానికి నూనె పోస్తుంది కదా, నెయ్యి పోస్తుంది. యాక్చువల్లీ ఒరిజినల్ నెయ్యి రాజమండ్రి నుంచి తెప్పించి ఒరిజినల్గా నెయ్యి. అందుకే కలర్ టెక్స్చర్ మీకు చాలా నేచురల్. అసలు ప్రతి దాంట్లో ఇప్పుడు మీకు సినిమాలో మామూలుగా ఏం చేస్తామంటే ఏమన్నా ఇలాంటి షాట్లు తీసేటప్పుడు బడ్జెట్ కంట్రోల్ చేయడానికి ఏదో మామూలుగా పోస్తాం. ఇదేం కాదు, ఈ సినిమాలో అంతా ఆర్గానిక్ ఒరిజినల్ నెయ్యి ఇంత డబ్బా తీసుకొచ్చి అలా పోసేవాళ్ళు. సో అలాగ ఒకటి. తర్వాత మేము గోదావరి ఒడ్లో మేము దేవుడికి అభిషేకాలు చేశారు. ఒరిజినల్ హనీ, ఒరిజినల్ నెయ్యి. ఎందుకంటే నేను అడిగాను ఒరిజినల్ ఎందుకు పోయాలి వంశీ అని అంటే, ఒరే పుణ్యం వస్తుందిరా ఈ రకంగానే చేద్దామరా పూజలు అని. సో ఎవ్రీథింగ్ ఒరిజినల్ అండి. హీ డజంట్ అగ్రీ అట్ ఆల్. అండ్ ఇందాక ఏదో మామిడాకులు మామిడాకులు ప్రతిరోజు ఇంట్లో మామిడాకులు ఉండాల్సిందే. ఏదో ఒక పండగ అంటే ఉత్తినే గుమ్మం వదలరు. ఇదేంటి బాబు ఇది నేను అడిగి ఒక్కోసారి నాకు కోపం వచ్చి పక్కకి తిరిగి ఇదేంటి సామాన్లు ఇతర సామాన్లు కొట్టులాగా ఏంటి మొత్తం బిందులు గిన్నెలు పెట్టి. నాకు అసలు ఏంటంటే నీట్గా 1-2 ఉండాలి. ఒక లవ్ ఫిల్మ్, ఎందుకంటే యూస్ టు ఫిల్మింగ్ లైక్ ఒక సినిమాటిక్గా ఉండాలని. ఈయన అలా కాదు, ఫుల్గా బిందులు ఒక 100-200, ఇటుపక్క ప్రమిదలు, మామిడాకులు. ఇది ఏమైపోయిందంటే ప్రతిరోజు షూటింగ్, 150 రోజులు షూటింగ్ అంటే మామిడాకులు కావాలి. నానక్రామగూడ దగ్గర పెద్ద మామిడి తోట ఉంది. అక్కడ వీళ్ళు రోజు వెళ్ళి మామిడాకులు అక్కడ వాచ్మెన్ని మేనేజ్ చేసి వీళ్ళు డబ్బులు ఇస్తే వాచ్మెన్ మేనేజ్ చేయడం, కొట్టుకుని వచ్చేయటం. ఓనర్ వచ్చి చూస్తే అసలు మామిడి చెట్టు మీద మామిడాకే లేదు. ఒక 10 రోజుల తర్వాత మొత్తం తెంపుకుంది. వాళ్ళు పోలీసులు వచ్చి వీళ్ళందరూ వచ్చి గొడవ చేసి చాలా గొడవ అయింది. ఎక్కడి నుంచి తెస్తామండి అన్ని మామిడాకులు? అంతా ఇల్లంతా ప్రతిరోజు ఎండిపోతాయి కదా, ఫ్రెష్గా ఉండాలి, పువ్వులు ఫ్రెష్గా ఉండాలి. వీటి గురించి వాళ్ళు వెళ్ళి నైట్ ఈవినింగ్ 6 తర్వాత వెళ్ళిపోయి అక్కడ వాడికి వాచ్మెన్ ఇది వచ్చి అసలు మన ఎవరు ఆర్ట్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరాజు గారు గోల. ఏంట్రా బాబు చెప్పురా, మామిడాకులు దొరకట్లేదురా బాబు, మామిడాకు ఎలా దొరుకుతాయి? వాళ్ళు ఓనర్స్ అంతా గోల. మొత్తం కొన్ని రోజులు చూస్తే ఒక తోట అయిపోయింది. తర్వాత నాకు ఆర్ట్ డైరెక్టర్ మానికి షార్ట్ పెట్టగానే శ్రీనివాసరాజు గారు వచ్చి, రాంప్రసాద్ ఏంటి ఇదంతా ఇన్ని ప్రమిదలా, ఏం బాగుంటుందా అంటే, లేదండి బాబు ఆయన అడిగాడు పెడదాం, ఇతర సామాన్లు కొట్లా ఏంటి. ఓ మై గాడ్. సో ఈరోజు చూస్తూ ఉంటే వాట్ ఏ గ్రాండియర్. అండ్ సార్ అసలు ఈ అలనాటి రామచంద్రుడు సాంగ్ దే కన్క్లూజన్ గా మాట్లాడుకుంటే లాస్ట్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అంటే ఇద్దరు ఇలా చేతులు ఎత్తి దండం పెట్టి మహేష్ బాబు గారు అండ్ సోనాలి గారు వాళ్ళిద్దరే ఉంటారు. అంటే మనకు అంటారు లాస్ట్ లో నుంచి భోజనం చేసిన తర్వాత స్వీట్ దట్ కంప్లీట్నెస్ ఉంటుంది చూసారా. సో ఆ సాంగ్ ఆ లాస్ట్కి వచ్చేసింది, మొత్తం తీసాం, ఇంట్లోనే తీసాం. యాక్చువల్గా ఆ షార్ట్ వాళ్ళిద్దరు లాస్ట్ షార్ట్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళందరూ ఎవరు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వెళ్ళిపోవడం షార్ట్. యాక్చువల్గా అది చెప్తున్నాడు. యాక్చువల్గా డిజైన్లో వేరే ప్లాన్ చేస్తున్నారు, డైరెక్టర్ ప్లానింగ్ సంథింగ్ ఎల్స్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కెమెరా పెట్టిన తర్వాత అప్పటికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఇప్పుడు సినిమా జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే హీరో హీరోయిన్ మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు ఏదో జోక్ చేసుకుంటారు, నిజంగా కూర్చుని వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. షార్ట్ డిలే ఉందేమో అని. వంశీ వాజ్ సీయింగ్ లైక్ దట్. వాళ్ళిద్దరు అలా చూస్తుంటే షార్ట్కి వాళ్ళు డీప్గా మాట్లాడుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటుంటే నన్ను సైక్ చేసి అంటే కెమెరా స్టార్టెడ్ రోలింగ్, బట్ దే డోంట్ నో ద కెమెరా ఇస్ రన్నింగ్. సో అలాగ రన్ అవుతూ చాలా సెట్ అంతా సైలెంట్గా ఉంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఏంటి సైలెంట్గా ఉంది చూసి చూడగానే అందరూ ఇలా చూస్తున్నారు, షాక్ వెళ్ళాలి అన్నారు. యాక్చువల్గా ఒరిజినల్ షాట్ దట్ ఈస్ అది చెప్పాను కదా, ఒరిజినల్ ఇది కూడా యాక్చువల్గా ఒరిజినల్ వాళ్ళు. దాన్ని మేము ఆ లాస్ట్ పాయింట్ని ఎడిట్ చేసి
we put it like that. And so to talk about the color palette of the Murari film. Yeah. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎన్ని కలర్స్ ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే హౌ వాజ్ ఇట్ డిజైన్? అంటే ఫస్ట్ మీరు అసలు షూట్ కి వెళ్లే ముందే మీరు కృష్ణవంశీ గారు మాట్లాడుకుంటారు కదా అబౌట్ ద స్టోరీ, ద కలర్ థీమ్. అది యాక్చువల్గా ఏంటంటే వంశీ లైక్స్ లాట్ ఆఫ్ కలర్స్, ఎందుకంటే ఫెస్టివ్ లుక్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. ఎవ్రీ ఫిల్మ్. యా. సో మేము బాంబే నుంచి ఆయన పేరు మనీష్ మల్హోత్రా గారిని కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ హీరోయిన్. అక్కడి నుంచి యాక్చువల్గా ఏంటంటే బిట్వీన్ సౌత్ అండ్ నార్త్ దర్ ఇస్ ఎ కలర్ ప్యాలెట్ డిఫరెన్స్ ఉంది. మనం స్ట్రాంగ్ కలర్స్, ఎందుకంటే మనకి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అంత కలర్స్ ఎక్కువ ఉంటాయి. సో వీ ఆల్సో యూస్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ కలర్స్, అదర్వైజ్ ఇట్ డజంట్ మ్యాచ్. సో నార్త్ ఎలా ఉంటుంది అంటే సటిల్గా ఉంటుంది కలర్స్. ఇప్పుడు మనకి మామూలుగా ఇప్పుడున్న ట్రెండ్లో వీఆర్ ఆల్సో చేంజ్ టు ద పేస్టల్ కలర్స్ అండ్ సాఫ్ట్ అండ్ ఆర్నమెంట్స్ కూడా తక్కువ వేయటం, ఎక్కువ ఆర్నమెంట్స్. ఇప్పట్లో కొంచెం ఆర్నమెంట్స్. సో వీ సెలెక్టెడ్ లైక్ దట్. అండ్ మనీష్ మల్హోత్రా గారు అండ్ వీ కొంచెం ఇనిషియల్గా కొంచెం సాఫ్ట్గా ఉండేది, వీ చేంజ్ ఇంటూ. తర్వాత మహేష్ బాబు గారికి కాస్ట్యూమ్స్ యాక్చువల్గా బాందిని కలర్ కొత్త. యాక్చువల్గా మీకు చూసుంటారు కలర్స్, ఏనుగు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అప్పుడు వీ యూస్ సమ్ బాందిని కలర్. అప్పట్లో ట్రెండీ కలర్, ఎలక్ట్రిక్ బ్లూలో పుల్కా డాట్స్ వేసింది. సో కలర్ ప్యాలెట్ ఆల్సో డిజైన్డ్ వెరీ వెల్ పిక్చర్కి. సో ఇట్ ఈస్ ఎ సిగ్నేచర్. మీకు భోగి సాంగ్లో భోగి మంట, తర్వాత ఈ కలర్స్, వాటికి మళ్ళీ కలర్స్ వేయటం. సో వీ ట్రావెల్ లైక్ డిజైన్ కంప్లీట్గా. మీకు సాంగ్స్లో కూడా చాలా బాగుంటాయి కలర్స్. ఆలివ్ గ్రీన్ కొత్త ట్రెండీ కలర్ ఆ రోజులో, ఎలక్ట్రిక్ బ్లూ. అండ్ ఇప్పుడు చేసే సినిమాలో కూడా ఐఎమ్ ట్రైంగ్ టు డూ సేమ్, రిపీట్ ద కలర్ సేమ్. మీకు ఎవరి దట్ కాస్ట్యూమ్స్ భలే ఉన్నాయి, వీళ్ళు బాగా సెట్ అయ్యాయి, అందంగా కనిపిస్తున్నారని ఎవరిదే అనిపించింది? యా, మహేష్ బాబు గారిది బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఆల్ కలర్స్, ఇట్ లుక్స్ వెరీ న్యూ. At the same time, heroine costumes are very nice. And everybody costumes are different. Actually, Prasad Babu garu, Lakshmi garu. వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే కొంత మిగతా వాళ్ళంతా కూడా కొంచెం లైట్ కలర్స్ వేసాం చాలా వరకు. మహేష్ బాబు గారు, సోనాలి గారు స్టాండ్ అవుట్ అవ్వాలి కదా. యాక్చువల్గా ఏంటంటే ఇంత టూ మనీ కలర్స్ ఉన్నప్పుడు యాక్టర్స్, మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ అనేది స్టాండ్ అవుట్ అవ్వాలి. యాక్చువల్గా దాన్ని మేము బ్యాలెన్స్ చేస్తే, ఏదైనా బ్యాలెన్స్ మిస్ అవుతుంటే వాళ్ళని వెనక నుంచో పెట్టడమో, లేకపోతే ఆ కలర్ మీరు శారీ మార్చుకురామనడమో. సో అలాంటివి చాలా వరకు మేము డిజైన్ చేసేవాళ్ళం. సో దట్స్ హౌ వీ యూస్ టు క్యారీ ఆల్ ది హ్యాంగర్స్. అదే ట్రెండ్ నేను ఫాలో అవుతాను ఇప్పుడు కూడా. సో అన్నీ ఏం చేస్తామంటే హ్యాంగ్ చేసి అలా స్ట్రైట్గా నుంచే పెట్టి, ఏదైనా మనకి స్ట్రైకింగ్ కలర్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడం, లేకపోతే మిగతా స్టాండౌట్ కలర్స్ ఏంటి, మెయిన్గా క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ అండ్ వాళ్ళ చుట్టూ జరిగే క్యారెక్టర్స్ ప్లే చేసేవి, వాళ్ళు మాత్రం ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి, మిగతావన్నీ సబ్డ్యూట్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ ద స్టోరీ, ఆడియన్స్ని మనం ఫోకస్ చేయటం. సో దట్స్ హౌ వీ ప్లాన్. సో దాంట్లో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ వీ గాట్ వెరీ నైస్. సో స్టార్టింగ్ అయితే సోనాలి గారితో మీద చిన్న కంప్లైంట్ లాగా స్టార్ట్ అయింది జర్నీ అన్నది. హార్ష్ లైట్ హార్ష్ గా ఉంది ఇది అదని చెప్పి. అఫ్ కోర్స్ మీరు చెప్పారు కూడా, అంటే మూవీ కంప్లీట్ అయిన తర్వాత షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ రిలీజ్ అయిన తర్వాత కాల్ చేసి అంత అందంగా కనిపించారు. బట్ రియలీ హ్యాపీ. బట్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ జర్నీలో సార్ ఇంకా సోనాలి గారితో ఎలాంటి మూమెంట్స్ మీకు ఉండేవి మెమరబుల్? షీస్ బేసికలీ నైస్ యాక్టర్, నైస్, చాలా పర్ఫార్మెన్స్. తను లైన్స్ అన్ని రాసుకోవడం అన్నీ వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేయడం. బేసికలీ షీ లుక్స్ బ్యూటిఫుల్. యాక్చువల్గా డైలాగ్స్ అవి ఎలా హిందీలోనే చెప్పారు? యాక్చువల్గా నందిని వచ్చి ట్రాన్స్లేట్ ఎవ్రీథింగ్ అండ్ షీ లెర్న్ ద డైలాగ్స్. అండ్ యా, ఇప్పుడు మన రఘుబాబు కొట్టే సీన్ ఒకటి ఉంటుంది, రియల్గా కొట్టింది, రియల్గా తగిలింది వెళ్ళి. అంటే ద వే ద పెర్ఫామ్ అట్లా చేశారు. మరి తర్వాత ఏం బ్యాడ్ ఫీల్ అవ్వలేదా? ఏం లేదండి, ఏం లేదు. తర్వాత రఘుబాబు ఈజ్ ఫస్ట్ బ్రేకింగ్ ఫిలిం, ఫస్ట్ బిగ్ ఫిలిం. రఘు కూడా అందుట్లో మీకు ఫస్ట్ షాట్
రఘుబాబు వచ్చి తాగి ఇంట్లోకి రావడం అనేది ఫస్ట్ షాట్. ఇట్ వాజ్ సో నర్వ్స్. యాక్చువల్గా ఆ ఒక్క షాట్ చూసిన తర్వాత అనుకున్నా ఈ విల్ డెఫినెట్లీ ట్రావెల్ ఎ లాట్ అని. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా, గిరిబాబు గారు కూడా చెప్పారు. ఓ రోజు మేము కలిసి జర్నలిస్ట్ కాలనీ కూడా కలిసినప్పుడు, రఘు విల్ సీ అ లాట్ ఆఫ్ మైలేజ్ అండి, హీ విల్ సీ ద బెస్ట్ అని చెప్పాను ఆ షాట్ చూసి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మనం ఆర్టిస్ట్ని జడ్జ్ చేయగలుగుతాం ఒక షాట్ చూసి, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారని. వి డిజైన్ లైక్ దట్. అదే అలాంటి క్యారెక్టర్స్ పడాలి. సార్ ఫైనల్లీ అయితే మురారి గురించే మాట్లాడదాము. అంటే మురారి మూవీలో మురారి మన మహేష్ బాబు గారి గురించి. సో 4th ఫిలిం ఐ గెస్ మహేష్ బాబు గారి మురారి అన్నది. ఆఫ్ కోర్స్ అంటే చైల్డ్ యాక్టర్ గా అంతకు ముందు చాలా మూవీస్ చేస్తున్నారు, బట్ యాజ్ అ మెయిన్ లీడ్ హీరోగా 4th ఫిలిం. ఆయన అప్పటికి ఇంకా కొంచెం ఫ్రెష్ అనే చెప్పొచ్చు. బట్ ఆయన థాట్ ప్రాసెస్ కావచ్చు, ఆయన వర్క్ చేసేటప్పుడు ఆయన అండర్స్టాండింగ్ కావచ్చు, ఒక సీన్ కి ఆయన ప్రిపేర్ అయ్యే విధానం, దట్ రిహార్సల్, ఇదంతా ఎలా ఉండేది? సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అండి. వన్ వర్డ్, సూపర్ స్టార్ అంటే వన్ వర్డ్. ఎందుకంటే ఆ రేంజ్కి వెళ్ళారు అంటే వాళ్ళకి ప్యాషన్. ఎందుకంటే ఈజ్ అ చైల్డ్ నుంచే ఈజ్ అన్ యాక్టర్, చైల్డ్ యాక్టర్ లైక్ కమల్ హాసన్, శ్రీదేవి లాగా ఈజ్ అ చైల్డ్ యాక్టర్ అండ్ ఫాదర్స్ లెగసీ. అండ్ ఆయన కూడా డెడికేటెడ్ యాక్టర్గా ఎప్పుడు టైం అంటే టైం, ఎంత డైలాగ్ ఉన్నా కూడా అన్నట్లుగా చెప్పగలిగేది. సో హీ సీన్ దట్ లైన్ అండ్ హీ హ్యాస్ అ very best interest in the film making. We discuss a lot of things. And I know చెప్పాలంటే ఆన్ టైం అంటే మేబీ నేను ఇందాక కూడా చెప్పాను, ఒక హాలీవుడ్ స్టార్తో పనిచేయడం. మేబీ రాజమౌళి గారు ఈజ్ ద లక్కీయెస్ట్ మ్యాన్ డెఫినెట్గా. అంటే ఈయనతోటి పని చేయాలిరా అన్నట్టు ఉంటుంది మనకి. సో నేను ఆఫ్టర్ మురారి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గ్యాప్, ఎందుకంటే ఎవరి స్టైల్లో వాళ్ళు పనిచేస్తాం. సో నాకు దూకుడికి సడన్గా I got a call from the మహేష్ బాబు గారు, అండ్ అర్జెంటుగా వచ్చి ఒక ఎపిసోడ్ తీయాల్సి వచ్చింది, ఒక ఇంటర్వల్ బ్లాక్. అది తీసిన తర్వాత యాక్చువల్గా ఒక పెద్ద స్టార్డమ్ ఉన్న యాక్టర్ మనకి చెప్పాల్సిన అవసరం లేదు. హీ కాల్డ్ పర్సనలీ, పట్టాభికి ఫోన్ చేసి, పట్టాభి ఫోన్ నుంచి రాంప్రసాద్ ఎక్స్ట్రాడినరీగా తీసాము రాంప్రసాద్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఫ్రమ్ మహేష్ గారు. అండ్ తర్వాత కూడా నేను ఆగుడు కూడా వర్క్ చేశాను. ఈజ్ అ స్టార్ యాక్చువల్లీ, దెర్ ఇస్ నో వర్డ్. అతనితో వర్క్ చేయడం మనకు అదృష్టం ఉండాలి. కార్ జర్నీ చెప్తా అన్నారు మహేష్ బాబు గారితో. ఒకసారి యాక్చువల్గా వంశీ గారు యాక్చువల్గా ఏంటంటే ఈ మురారి నుంచి ఏమైందంటే ఈ పూజలు హోమాలు అనేది ఒక బేసిక్గా ఒక ఇదిలోకి వెళ్ళిపోయాం. బట్ నేను కాదు. ఓకే. సో ఆయన ఎందుకు వెళ్ళలేదంటారు? సో నాకు భక్తి ఉంది దాని మీద, దానికంటే కూడా ప్యాషన్, వర్క్. ఎస్, దేవుడికి మన వర్క్ ఎక్కువ. వర్షిప్. సో వంశీ వాజ్ డూయింగ్ ఎ హోమం ఎట్ హోమ్. నాకు సడన్గా ఫోన్ చేసి, వంశీ నువ్వు అర్జెంటుగా పద్మాలయకి వెళ్ళు, రాంప్రసాద్ వెళ్ళి మహేష్ గారిని తీసుకురాను అని అంటే, నేను ఏంటి నేను ఎందుకు ప్రొడక్షన్ కారు పంపించి వస్తారు కదా, నేను ఇటు వచ్చేస్తాను. ఒరే నువ్వు బుద్ధి లేదురా, ఒక హీరోని తీసుకురారా అని చెప్పి అంటే అని వెళ్ళి ఐ డ్రైవ్ మై కార్ అండ్ పిక్డ్ అప్ మహేష్ బాబు గారు అండ్ ఈ సిట్టింగ్ అండ్ జూబ్లీ హిల్స్ నుంచి వంశీ గారి ఇంటి వరకు డ్రైవ్ చేస్తూ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద హీరో అయినా ఇప్పటికీ మంచి, అప్పుడు ఫుల్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది. కూర్చుని చిన్న పిల్లట్లాగా కూర్చుని ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ ఉంటావు, టాకింగ్ లైక్ ఏ. సో ఇట్ ఈస్ ఆల్ మెమరీస్ మై లైఫ్. సో అట్లా తీసుకెళ్ళి తన్ని హోమానికి తీసుకెళ్ళి, పూజకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ కూడా తీసుకొచ్చాను. నాకు తెలిసి నేను తీసుకెళ్ళి తను అక్కడ వదిలేను, తర్వాత తన కారు వచ్చినట్టుంది, ఇది జరిగింది. ఇట్స్ ఐ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మురారితో అండ్ మహేష్ బాబు గారితో. హౌ డు యు సీ అట్ ప్రెజెంట్ మహేష్ బాబు గారు? ఈ రోజు కూడా నేను ఎప్పుడు షూటింగ్కి వెళ్ళినా, ఎంత దూరంలో ఉన్నా హాయ్ ప్రసాద్ అని ఆ రోజు ఎలా పలకరిస్తారో ఇప్పుడు కూడా అదే పలకరింపు. ఎన్ని సంవత్సరాలైనా
దట్స్ వాట్ ఈజ్ ఇన్ దట్ లెవెల్ అండ్ పీపుల్ విల్ లవ్ హిమ్ లాట్. అంత అతనికి ఏంటంటే అంత డౌన్ టు ఎర్త్ అండ్ ఈ నెవర్ ఫర్గెట్ పీపుల్. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్, లైక్ ఇట్ ఈస్ నేను చూసిన ఇది. సో అట్లా తను ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉంటారు. అది నచ్చిన విషయం నాకు ఆయన దగ్గర. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. సో మురారి మూవీ విశేషాలు, ఐ థింక్ స్పోక్ అబౌట్ లాట్స్ ఆఫ్ థింగ్స్. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ని కూడా తెలుసుకోవడం జరిగింది మీ ద్వారా అబౌట్ ది మురారి మూవీ. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఫర్ దాట్. అండ్ సో డెఫినెట్లీ ఐ థింక్ ఇందాక కూడా నేను చెప్పాను ఇంటర్వ్యూలో, సో క్లోజ్ టు 100 మూవీస్ అసలు డిఓపిగా కంప్లీట్ చేసుకున్నారు. సో ఇలాంటి క్లాసిక్ మూవీస్ ఇంకా ఎన్నో మీరు డిఓపిగా వర్క్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఫ్రమ్ వన్ ఆర్ స్టార్స్ ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.